దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం అందరం లేచి నిలబడి పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు నేను చదువుతున్నాను. యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తరువాత గలిలయ నుండి యోర్దాను అద్దరినున్న యూదయ ప్రాంతములకు వచ్చెను. బహు జనసమూహములు ఆయనను వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరిచెను. పరిసయ్యులు ఆయనను శోధింపవలనని ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగగా, ఆయన సృజించినవాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించిననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరముగా ఉందురని చెప్పిననియు మీరు చదవలేదా? కాబట్టి వారిక ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదని చెప్పెను. అందుకు వారు, అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడుమని మోషే ఎందుకు ఆజ్ఞాపించినని వారు ఆయనను అడుగగా, ఆయన, మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చను గాని ఆది నుండి అలాగు జరగలేదు. మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను పెళ్లి చేసుకునివాడు వ్యభిచారము చేయుచున్నాడనియు, విడనాడబడిన దానిని పెళ్లి చేసుకునివాడు వ్యభిచారము చేయుచున్నాడనియు మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, ఇదిగో ప్రభా, ఈ పునరుద్ధాన దినములో ఈ సన్నిధానంలోకి మేము వచ్చాం ప్రభా. ఫిబ్రవరి నెల మొదటి ఆదివారం మొదలుకొని ఇదిగో ప్రభా 22వ తేదీ ఈ చివరి ఆదివారం వరకు మీరు మాకు తోడయుండి అనేక అంశములతో మమ్మల్ని పోషించినందుకై వందనాలు ప్రభా. మీరు రంగం మీదకి రండి నాయనా, మాతో మాట్లాడండి, నీ బిడ్డలతో మాట్లాడండి ప్రభా. ఇది రికార్డ్ చేయబడి ఎక్కడికైతే వెళ్తుందో వారితో కూడా మీరు మాట్లాడండి. ఈ దినమునకు మాకు కావలసిన ఈ అంశము ద్వారా ప్రభా, ఈ కాలంలో మేము ఏ స్థితిలో ఉన్నామో మాకు తెలియజేసి ప్రభా, నీ బిడ్డలతో మాట్లాడి సరిచేసుకునే ఒక గొప్ప భాగ్యాన్ని దయచేయండి. సమస్తమును చక్కగా చేయి. నీ పరిశుద్ధాత్మకు మేము అప్పగిస్తున్నాం. ఈ వాక్యాన్ని మీరు విరచి నీ బిడ్డలకు పంచిపెట్టమని, తద్వారా వాక్యానుసారమైన జీవితాన్ని జీవించటానికి కృపనిమ్మని, అలాగే ప్రభా అల్పుడైన నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకొని నీ నోటి మాటకు ఒక బోరగా మాత్రమే నన్ను వాడుకోండి. తద్వారా నీ నామానికే అధిక మహిమ తెచ్చుకోమని, కేవలం నీకే మహిమ వచ్చులాగానే ఈ కార్యం చేయమని యేసు నామమున అడుగుచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ప్రత్యేక అంశాన్ని ఈరోజు క్లుప్తంగా దాన్ని మీకు వివరించాలని చూస్తున్నా, కానీ అంశం చాలా పెద్దది. కొంచెం వాల్యూమ్ పెట్టండి, చదువు. ఓకే. ప్రైజ్ ద లార్డ్. ఓకే. అంశము వివాహము మరియు విడాకులు. ఫిబ్రవరి నెలలోనే 1965లో ప్రవక్త బోధించాడు. ఈ అంశాన్ని చాలా లోతైన విషయం, కానీ కొంతవరకు మీకు అర్థమవుతుందని నేను నమ్ముచూ ఉన్నాను. ఆమేన్. పిల్లరా, మత్తయి సువార్తలో మనం చదువుకున్నాం. వారు ఒక ప్రశ్న యేసుక్రీస్తుని అడిగారు, మోషేని అడిగారు. ప్రతి కాలంలోనూ కొన్ని ప్రశ్నలు అక్కడ తలెత్తుతూ ఉన్నాయి. అదేంటంటే, వివాహము చేసుకొని విడాకులు ఇచ్చి మరొక స్త్రీని చేసుకోవచ్చా అనేటటువంటి ప్రశ్న.
అయితే ప్రభు ఇచ్చిన జవాబు ఏంటంటే, ఆదిలో అలాగు లేదు, మోషే మీ హృదయ కాఠిన్యమును బట్టి అలా చేశాడు. ఒక పురుషుని విడనాడి మరి ఒకరిని వివాహం చేసుకున్నట్లయితే వారు పాపంలో ఉన్నారు అని బైబిల్ తేటగా చెప్తుంది. ఆమెన్. కాబట్టి పిల్లరా, ఎందుకు ఈనాడు ఈ ప్రపంచంలో ఇంత తారుమారు స్థితి ఉన్నది అని అంటే, దేవుడు చెప్తున్నాడు ఆదిలో అలాగున లేదు. ఆమెన్. ఆది యందు దేవుడు సమస్తాన్ని ఎంతో చక్కగా చేశాడో పిల్లరా, ఎందుకంటే అక్కడ పాపం లేదు కనుక అలాంటి కార్యాలు అక్కడ లేవు. ఆమెన్. కాబట్టి ఈరోజు నేడు సంఘాలలో సాతాను విత్తనాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా అమెరికా వంటి పాశ్చాత్య దేశాల్లో వివాహానికి అర్థమే లేదండి. వివాహం చేసుకుంటానే ఉంటారు. స్త్రీలు పురుషులను విడిచిపెట్టి మరొకరిని చేసుకుంటూ ఉంటారు. సంతానం ఎవరికో తెలియదు. అలాగే పురుషులు, ఇవన్నీ కూడా దేవుని క్రమంలో ఆదిలో అలాగ లేవు, దేవుని సృష్టిలో అలాగ లేవు. పిల్లరా, అయితే ఎక్కడ ఉన్నది? ప్రవక్త చాలా తేటగా దాని విషయాలు మాట్లాడుతున్నాడో. ఏమంటున్నాడు? ఆదిలో హవ్వ చేసినదే నేడును సంఘములో కనిపిస్తుంది. ఆమెన్. నా మాట వింటున్నారా? ఆమె అన్నది, యెహోవా వలన నేనొక కుమారుని సంపాదించుకున్నాను అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సర్ప సంతానము అనేటటువంటి విషయాన్ని అక్కడ ఆమె తిన్నది యాపిల్ పండో మరొక పండో కాదు. సర్పము ద్వారా ఆమె మోసగింపబడి వ్యభిచారము వలన కయ్యూను పుట్టాడని బైబిల్ తేటగా చెప్తుంది. ఫలములు అని అంటే గుణలక్షణాలు. ఆమెన్. కాబట్టి ఏదేను తోటలో మనకు బాగా తెలిసిన విషయాలు ఏంటంటే, 2 వృక్షములు అక్కడ ఉన్నాయి. ఒకటి జీవ వృక్షము, రెండవది మంచి చెడ్డ తెలివినిచ్చేటటువంటి వృక్షం. ఆమె చెప్తారా? ప్రియులారా, ఆ జీవ వృక్షము మన ప్రభువైన యేసుక్రీస్తు అయితే, ఆ మంచి చెడ్డ తెలివినిచ్చేది వాక్య వ్యతిరేకమైనటువంటి అపవాది విత్తనమై ఉన్నది. ఆమెన్. కాబట్టి దేవుడు ఆదియందు మానవుని తన స్వరూపమున సృజించాడు. ఆ తర్వాత నేల మన్నుతో మానవుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊది అతడు జీవించే నరునిగా ఆ సృష్టిలో దేవుడు సృజించిన ఏదేను తోటను సాగు చేయటానికి, సేద్యం చేయటానికి దేవుడు ప్రత్యేకపరిచాడు. దేవుని స్తోత్రం. అయితే దేవుని వాగ్దానమును సందేహింపజేసి కుయుక్తి ద్వారా, ఆమెన్, అపవాది ఏం చేసిందంటే, ప్రత్యుత్పత్తి అంటే ఏంటి? దేవుడు ఆదామును సృజించి వందనాలు, ఆదాములో నుండి ఆమెన్ ఒక ఎముకను తీసి, ఆమెన్, ఎలా తయారు చేశాడు? ఒక ప్రత్యుత్పత్తిగా ఆమెను చేశాడు. ఆమెన్. అందుకని బైబిల్ చెప్తుంది, పురుషుడు మోసగింపబడలేదు కానీ స్త్రీ మోసగింపబడి అపరాధములో పడెను. దయచేసి గమనించాలి ప్రియులారా, అపవాది యొక్క వలలో హవ్వ పడటానికి గల కారణం దేవుని వాక్యాన్ని, దేవుని మాటను సందేహింపచేసింది. ఈ మధ్య నేను కైక్లూరు పలు ప్రాంతాలు వెళ్ళినప్పుడు స్వస్థత అనేటటువంటి విషయాల్లో కొంతమందిలో బైబిల్ వాక్యాన్ని నమ్మి
స్వస్థత పొందుకోవటానికి కొంచెం కూడా తావు లేకుండా పోయిందండి. కారణం ఏంటో తెలుసా? విశ్వాసం. వారు దేన్ని నమ్మటానికి ఎక్కువగా ఇష్టపడ్డారంటే డాక్టర్. ఆ డాక్టర్ అంటాడు నాకేం కనపట్లేదు అంటాడు. ఇంకొక డాక్టర్ చూస్తాడు, అతడు అంటాడు నాకేం కనపట్లేదు అంటాడు. కానీ ఇప్పుడు ఏమేమంటుంది అని అంటే డాక్టర్ని తప్పు పడుతుంది. ఎవరిని తప్పు పడుతుంది? డాక్టర్లు సరిగా చూడట్ల. ఈ డాక్టర్ సరిగా చూడట్ల, ఆ డాక్టరు సరిగా చూడట్ల. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఏంటి భయం? భయం ఏంటి అని అంటే మరణము ఒకవేళ తనని కబలిస్తుందేమో. మరణం కబలిస్తే డాక్టర్ బతికిస్తాడా? ఆ డాక్టర్ ఏమంటున్నాడు? ఏమి లేదంటున్నాడు. ఇప్పుడు వయస్సును బట్టి షుగర్లు, బీపీలు 45 నుంచే ఉన్నాయి చాలామందికి. కొందరికి 65, 70 సంవత్సరాలు బిలో ఉన్నా షుగర్, బీపీలు లేవు. అర్థమైందా? కానీ వాళ్ళ ఆలోచన ఏంటో తెలుసా? ఏదో ఒకటి ఉండే ఉంటుంది. నేను అన్నది ఏంటంటే వారు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, వారు సంతోషంగా ఉన్నప్పుడు దేవుని వాక్యము వారికి కానరాల. ఇప్పుడు మళ్ళా వాక్యం చెప్పి వారిని విశ్వాసంలోకి నడిపించాలన్నా కూడా దే కెనాట్ బిలీవ్. దాన్ని నమ్మలేకపోతున్నారు వాళ్ళు. ఆమెన్. నా మాట అర్థమవుతుందా? వాళ్ళు నమ్మలేకపోతున్నారు. ఎందుకు నమ్మలేకపోతున్నారంటే మొదట ఉండుంటే ఆ విశ్వాసం ఎదిగి ఇప్పుడు కూడా ఉండేది. మొదట లేదు. ఆది నుండి ఆ విశ్వాసం వారికి లేదు. వారు డబ్బులు నమ్ముకున్నారు, ఉద్యోగాలు నమ్ముకున్నారు, శరీరాన్ని నమ్ముకున్నారు, అందచందాలు నమ్ముకున్నారు, అలంకరణ నమ్ముకున్నారు, ముఖాలు పూసుకునే రంగులు నమ్ముకున్నారు, వస్త్రాలు నమ్ముకున్నారు, అలంకరణలు నమ్ముకున్నారు, బంగారాన్ని నమ్ముకున్నారు, అన్నీ నమ్ముకున్నారు. ఈరోజు అంతకంటే అమూల్యమైన దేవుని వాక్యాన్ని నమ్మలేక మరణమే శరణం అంటున్నారు. ఆమె. నా మాట అర్థం కావట్లేదా మీకు? ఎందుకని? ఆదిలో ఉన్న విశ్వాసం లేదు వారిలో. మిస్ అయిపోతుంది ఎక్కడో. సంథింగ్ ఈజ్ రాంగ్. పిల్లరా, ఇక్కడ తప్పు చేయటానికి, పాపం చేయటానికి, పొరపాటు చేయటానికి వారికి ఆరోగ్యాలు ఉన్నంతకాలం తమ శరీరాన్ని ఇష్టం వచ్చినట్టుగా వాడుకున్నారు. దేవుడు లేడు కదా, వాక్యం లేదు కదా. మాలాంటి వాళ్ళని దేవుడు సాక్ష్యంగా నిలబెట్టినా కేర్లెస్. ఎలాంటి కేర్లెస్ అంటే అతడు ఒక అజ్ఞాని, దేవుని వాక్యం జ్ఞానం లేనిది. అతడు అలాగే చెప్తాడు. బతకలేక బడిపంతులు అన్నట్టు, ఉద్యోగాలు చేసుకోలేక సేవకుడు అన్నట్టు. అడ్డుబండలుగా ఉన్నారు సేవకులు లోకంలో. ఏదైతే తప్పు మార్గంలో నడిచినప్పుడు తప్పు అని హెచ్చరిస్తున్నారో వారిని ద్వేషిస్తుంది ఈ లోకం. నా మాట దయచేసి గమనించాలి. ఎందుకనంటే అది తప్పు, నువ్వు చేసేది పొరపాటు. ఆది నుండి బైబిల్లో అలా లేదు. ఈ సృష్టిలో ఎక్కడో మోసం జరిగింది. ఆ మోసం వల్లనే వివాహము, విడాకులు ఇలాంటి కార్యక్రమాలు విశృంఖలంగా ఉంటున్నాయి. నిబంధనలను మీరిపోతున్నారు. పెళ్లి ప్రామిస్ని మిస్ అవుతున్నారు. ఎందుకు ఈరోజు నియమము దాటిపోయింది? ఎందుకు ఈరోజు కట్టు దాటి ప్రవర్తిస్తున్నారు? ఎందుకు ఈనాడు స్టెబిలిటీ లేదు? ఎందుకు ఈనాడు గందరగోళ పరిస్థితులు ఉన్నాయి? ఈనాడు పెళ్లి చేసే సేవకులకే తెలియదు. ఎందుకంటే వీడియో గట్టిగా తీయండి అంటున్నారు. ఎందుకంటే ఎప్పుడు విడాకులు తీసుకుంటారు, మళ్ళీ వీళ్ళు సంతకం పెట్టి ఇవ్వాలా. ఏమి ఇవ్వాలి పెళ్లి పాస్టర్లో? పెళ్లి చేయటమే కాదు, వాళ్ళకి మళ్ళీ విడాకులు ఇవ్వటానికి కూడా ప్రిపేర్ అయి ఉండాలా. పరిస్థితులు ఎలా ఉన్నాయి కదా, ఎలా ఉన్నాయి పరిస్థితులు. కాబట్టి పిల్లరా, ఒక భర్త మరణిస్తే విన్నారా, మరొక వివాహం చేసుకోవచ్చు. కానీ వ్యభిచార కారణమును బట్టి పురుషుడు విడనాడవచ్చు.
కానీ స్త్రీ మరొక పెళ్లి చేసుకోవటానికి వీల్లేదని బైబిల్ చెప్తుంది. అర్థమైందా? ఇప్పుడు రాజులు ఉన్నారు, వాళ్ళు ఎంతోమందిని వివాహం చేసుకుంటున్నారు. కానీ రాజు భార్య రాజును విడిచి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే చంపేస్తారు. మీకు అర్థమైందా? 500 మంది భార్యలు ఉండనివ్వండి, ఒక భార్య ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే ఏం చేస్తాడు రాజు? చట్టం వర్తించలా. నా మాట విన్నారా? కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనించాలి. ఈరోజు జరుగుతున్న కార్యానికి గల మూల సూత్రం ఏంటి? మూల కారణం ఏంటి? ఆ మూల కారణం పాపమే. ఏంటా పాపం? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఏది పాపం? ఈరోజు భార్యాభర్తల యొక్క బంధుత్వానికి లేకపోతే బాంధవ్యానికి బేరీజు వేసేది అందం కాదు. ఏం కావాలి ఆ బేరీజు? గుణమో సుగుణమో. ఆమేన్. ఒక మంచి గుణం అనే పునాది పోయి ఎలాంటి పునాది వచ్చింది? అందము సౌందర్యము. ఏం కోరుకుంటున్నారు? ఎవరు మాట్లాడట్లా. ఏం కోరుకుంటున్నారు? గుణమా అందమా? మళ్ళా లెక్కలు ఎలాగుంటాయో తెలుసా? అమ్మాయి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే ఆమెకు కొన్ని లెక్కలు ఉంటాయి. లెక్కలు అంటే స్కేల్ పెట్టి లెక్కలు గీసుకుంటారు. ఎలాంటి లెక్క? 5 అడుగుల 3 అంగుళాలు, 5 అడుగుల 6 అంగుళాలు, 5 అడుగుల 7 అంగుళాలు, లేకపోతే 6 1 6 3. ఏంటి అటు చూస్తాడు? లెక్క అంతేనా? అలాగే షోల్డర్ ఎంత ఉండాలి అంతేనా? ఒక స్కేల్, ఒక లెక్క. అది కాదు కావాల్సింది, గుణం. ఫిజికల్ బాడీ కాదు అసలు. విన్నారా? నిన్న రైల్లో ఒక ఆయన బాడీ బిల్డర్ లాగా ఉన్నాడంటే ఎంత ఎత్తున్నాడు. వాళ్ళ ఆవిడ నడుం కాడుకుంది. ఈ నడుం కాడుకున్న భార్య ఆయన ఏంటి అక్కడ వా తమిళ్లో వా ఒకరో అంటే అంత లావు మనిషి కూడా దొల్లుకుంటూ వచ్చి కూర్చున్నాడు. దేవుని స్తోత్రం. అంతే. కాబట్టి పిల్లరా, నేను అనేది ఏంటంటే అట్లా కాదు. అక్కడ గుణం. ఇప్పుడు అతను తాడి చెట్టు అంత ఉన్నాడు, ఆమె తాడి చెట్టు అంత లేదండి. తాడి చెట్టు అంత లేకపోయినా ఇప్పుడు అతడు వచ్చి కూర్చున్నాడంటే ప్రేమే ఒక రకంగా చెప్పాలి. లేకపోతే ఆమెను ఇలాగ ఎత్తి అటు విసిరేయచ్చు రైల్లోంచి. ఎంతసేపు అండి విసిరేయటం? ఆమె ఆకట్టుకుందంటే ఏదో ఒక విధంగా ఆకట్టుకుంది. నేను ఆలోచించాను, చూశాను. వాళ్ళకి వేసి అందమా? కాదు. ఏదో ఉంది వాళ్ళిద్దరి మధ్య ప్రేమకి గల కారణం. దేవుని స్తోత్రం. మరి ప్రేమ వివాహమో లేకపోతే పెద్దలు నిశ్చయించిన వివాహమో కానీ ఇంత డిఫరెంట్గా ఎలా నిశ్చయించారో హిందువులు లేని వాళ్ళు ఎలా నిశ్చయించారో నాకు అర్థం కాలేదు. కనుక ఒకవేళ హిందువుల సిద్ధాంతం ప్రకారం తాళి కట్టాలని పాపం చాలా వంగిపోయి ఉండాలి ఆ వ్యక్తి. విన్నారా? కాబట్టి అయినను వారి కుటుంబాన్ని, చాలా పెద్ద వయసుకు వచ్చారు, వాళ్ళ కుటుంబాన్ని నడుస్తుంది. వాళ్ళ కుటుంబం ఏం చేస్తుంది? నడుస్తుంది. దేవుని కృప మీరు గమనించాలి. కానీ ఈరోజు పరిస్థితులు అలా లేవు. ఇప్పుడు వచ్చే ఆధునిక విధానంలో పరిస్థితులు అలా లేవు. ఆమేన్. కాబట్టి చాలా నేను ఆలోచించేది ఏంటంటే, దేవుని కృపలో ఇంత ప్రయాణం వివాహ జీవితంలో చేసామని అంటే అది కృప అనాలి. అందుకంటే మరొకటి చెప్పలేమండి. ఎందుకంటే నేను చూశాను, మా స్నేహితుల జీవితాల్లో చూశాను, ఎందరో జీవితాల్లో చూశాను, లాంగ్ లైఫ్ కొట్టిన వాళ్ళు ఎవరు లేరు. నా మాట విన్నారా? ఎక్కడో చోట వాళ్ళు మిస్టేక్ జరిగాయి, ఎక్కడో చోట ఎస్కేప్ అయిపోయారు, ఎక్కడో చోట ప్రాబ్లమ్స్ వచ్చాయి. నా మాట విన్నారా? కానీ ఇక్కడ విషయం ఏంటంటే అందం కాదు, గుణం కావాలి. గుణం అంటే ఏంటి? ఇచ్చిన మాటకు కట్టుబడుట. ఇచ్చిన మాట కట్టుబడటానికి ఏం కావాలి? యేసేపు గుణం కావాల. పావురాన్ని తాడు కట్టేసి పావురం లోబడుతుందంటే కాదు, పావురాన్ని వదిలినా మన ఇంటికి రావాలా. ఏం చేయాలా? నువ్వు తాడు కట్టేసి పో అని మళ్ళీ తాడేసి లాగైతే అది ఎలా స్వేచ్ఛ అవుతుంది? అది స్వేచ్ఛ అవుతుందా? అవుతుందా? వేసే స్వేచ్ఛ అవుతుంది? అది నువ్వు దారం వేసావు కాబట్టి, ఏ బ్లాక్మెయిల్ పెట్టావు కాబట్టి బ్లాక్మెయిల్ చేసి కాపురం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో జరిగే టెక్నిక్ ఏంటి తెలుసా? నీ గుట్టు నా దగ్గర ఉంది, నా గుట్టు నీ దగ్గర ఉంది, ఓపెన్ చేస్తా. ఏం ఓపెన్ చేస్తాం? అణుబాంబు ఓపెన్ చేస్తాం. బాంబు పేలిందా అంతా గోవిందా. అవసరంలా ప్రేమకి, గుణానికి అవసరంలా.
నా మాట విన్నారా? బ్లాక్మెయిలింగ్ అవసరంలా, లేకపోతే ఇంకో ఏదో చెప్పాల్సిన బలాత్కారం అవసరంలా, దానికి చట్టము న్యాయము తీర్పులు అవసరంలా. ఆమేన్. ఎందుకంటే అది యథార్థమైనటువంటి ఒక నిబంధన. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చాలామంది అడిగారు, ఏమడిగారంటే హవ్వ వ్యభిచారం వలన కన్నది అని అంటే హవ్వ స్టేట్మెంట్ ఎలా ఇచ్చింది? యెహోవా దయ వలన నేను ఒక కుమారుని సంపాదించుకున్నాను అంది కదా అని ప్రశ్నించారంట. నేను చాలా కట్ చేసుకుంటూ వస్తున్నాను, కావాలంటే ఈ పుస్తకం మరలా మీరు చదువుకోండి. ఎందుకంటే నేను ఈ కొద్ది సమయంలో మొత్తం చెప్పలేను, అక్కడ ఒకటి చెప్తాను అంతే. నా మాట విన్నారా? కాబట్టి ఏం జరిగింది అక్కడ? మీరు గమనిస్తే యెహోవా దయ లేకపోతే గోధుమ బతకదో, గురుగు కూడా బతకదండి. గురుగు దేవుని సంబంధమైంది కాదు. అయినా దేవుడిచ్చిన వర్షము ద్వారా, దేవుడిచ్చిన వాతావరణం ద్వారా అది బతుకుతుందా లేదా? అంటే మంచి విత్తనమైనా చెడ్డ విత్తనమైనా దేవుని యొక్క జీవం కావాలి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా వాదిచ్చేది ఏంటి? కయ్యూను దుష్టుని సంబంధి అయితే యెహోవా దయని అన్నది. యెహోవా దయ అనకుండా సాతాను దయ అంటదా? సాతానికి బతికించే శక్తి ఉందా? దానికి ఉందా అవకాశం? నో, దానికి ఆ అవకాశం లేదు. నా మాట దయచేసి గమనించాలి. దాన్ని సృష్టిని తారుమారు చేయగలదు కానీ అది మరొక సృష్టిని చేయలేదు. నా మాట వింటున్నారా? కాబట్టి పిల్లరా, ఇప్పుడు ప్రవక్త అంటున్నాడు అక్కడ మూల పాపము ఒకటి ఉంది, ఆ పాపం వలన సృష్టి అంతా పాడైపోతుంది. ఇప్పుడు క్రిస్టియానిటీలో 2 ఇజాలు ఉన్నాయి. ఒకటి కాల్వినిజం, రెండోది ఆర్మేనియిజం. ఈ కాల్వినిజంలో ఏమంటారంటే కృప అంటే ఏంటో తెలుసా? మీకు భలే సంతోషంగా ఉంటుంది కృప. నేను సిగరెట్ తాగుతానో అయినా దేవుని కృప, నేను మందు తాగుతానో అయినా దేవుని కృప, నేను పాపం చేస్తానో అయినా నో. ఒక గొర్రెపిల్ల గుంటలో పడిపోయింది, మురికిలో పడిపోయింది. ఆ గొర్రెపిల్ల మురికిలో పడిపోతే దానికి ఇష్టం లేదు కాబట్టి, పొరపాటున పడిపోతే దానికి ఇష్టం లేదు కాబట్టి అదేం చేస్తుంది చెప్పాలి. మీరు వర్షం పడుతుంది, మార్గంలో నడుచుకుంటూ వస్తున్నారు, ఏదో వచ్చి హార్న్ కొట్టేలోకి కొంచెం పక్కకి వెళ్ళేలోకి డ్రైన్లో మీ పాదాలు పడ్డాయి. డ్రైన్లో పాదాలు పడినప్పుడు మీరు కడుక్కుంటారా, లేకపోతే భలే బాగుందని ఆగిపోతారా? ఇప్పుడు పాపం అనేటటువంటి క్రియ, ఆమె నా మాట విన్నారా? ఓకే, ఇట్స్ ఆల్ రైట్. పాపం అనేటటువంటి క్రియ, నా మాట అర్థం చేసుకోవాలి మీరు. నీకు నచ్చకపోతే అక్కడి నుంచి బయటకు వచ్చేయాలి. గొర్రెపిల్ల మురికిలో పడితే ఏమవుతుందండి? గొర్రెపిల్ల మురికిలో పడితే ఏమవుతుంది? బాగుందంటదా? నిన్న ఒక సిచ్యువేషన్ తర్లుపాడులో పంచాయతీలో చూశాను. పంచాయతీ అంటే పంచాయతీ కదా, మన చర్చి పంచాయతీలో. పేర్లు ఊర్లు నేను ఊరు చెప్పాను కాబట్టి ఇక పేర్లు చెప్పను, కానీ అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటంటే, ఒక అబ్బాయి, అందమైన అబ్బాయి, రోజు ఒక టీచర్ గారిని స్కూల్లో దించి రావటం, ఆయన ఆటోలో తీసుకెళ్ళి ఆటోలో తీసుకొస్తాడు. నా మాట వింటున్నారా? ఆటోలో తీసుకొస్తాడు. ఆ తర్వాత ఈ క్రమంలో కొద్ది కాలంగా ఆటోలో తీసుకెళ్తున్నాడు, మళ్ళీ సాయంకాలం ఆటోలో తీసుకొస్తాడు, ఆమెతో పాటు ఇంకొంతమంది టీచర్లని. ఓకే, అయితే ఆ తర్వాత ఆమె ఏం చేసిందో తెలుసా? తన భర్తకు విడాకులు ఇచ్చిందండి. ఈ మధ్య రీసెంట్గా విడాకులు ఇచ్చి ఈ కుర్రోడు ఏం చేశాడు? కొద్దిగా భారం అయ్యి ఆటో తీసేసాడు. ఏం తీసాడు? ఆటో తీసాడు. వేసే వాళ్ళు చెప్తున్నాడు, ఎవరు అని పరిశోధన చేస్తున్నాడు. ఆటో తీసేసాడు. ఆటో తీసేస్తే ఆమె మళ్ళా, అంటే విడాకులు ఇచ్చింది చూసావు అబ్బాయికి, ఆమె ఏం చేసిందో తెలుసా? 30,000 ఇచ్చి నువ్వు ఆటో కొనుక్కుందు కానిరా, ఎక్కడో బెంగళూరులో వెళ్ళి ఏం పని చేస్తావు కమాన్ అంది. వెంటనే 30,000 తీసుకొని కుర్రోడు ఉరుకులు పరుగుల మీద వచ్చేసాడు. ఏం జరుగుతుంది మధ్యలో? ఇప్పుడు సమస్య ఎక్కడొచ్చింది? భార్య, పిల్లలు.
నీ నీకు ఆ ఆటో వద్దు, ఆమె ఇచ్చే డబ్బులు వద్దు. నా మాట విన్నారా? ఆటో అక్కర్లేదు, ఆ డబ్బులు అక్కర్లేదు. నా మాట అర్థమవుతుందా మీకు? కాబట్టి నువ్వు ఎక్కడో దూరంలో పని చేసుకో. ఇదిగో నీ పిల్లలు ఇద్దరు ఉన్నారు, నీ భార్యను నేనున్నాను, పెంచుకో. అప్పనంగా వచ్చే ఆ డబ్బులు అక్కర్లా, ఆటో అక్కర్లా అని అంటే ఆమెతో వాదించి ఫైటింగ్ పెట్టుకొని బయటికి వెళ్ళి చిన్న యాక్సిడెంట్ అయ్యి ఇంట్లో పడున్నాడు. ఏం జరుగుతుంది? ఆల్రెడీ ఆమెకు వివాహం అయింది. ఈ సందర్భం నేను చెప్పడానికి గల కారణాలు కొన్ని ఉన్నాయి, వినండి. ఆల్రెడీ వివాహమైంది, ఎవరి కాపురాలు వాళ్ళకు ఉన్నాయి. ఒక చిన్న వ్యామోహం ఏం చేసింది తెలుసా? 2 కాపురాల మధ్య చిచ్చు పెట్టేసింది. ఇప్పుడు మీరు అంటారు, పురుషుడు తప్పు చేశాడు, ఇప్పుడు తన భార్య అంటది మా ఆయన ఇంత తప్పు ఎలా చేశాడు అని. నేనంటాను, వాళ్ళ ఆయన్ని పడేసింది కూడా ఒక స్త్రీయే. అవతల పడేసింది ఎవరు? స్త్రీయే. యువతలు ఏడుస్తుంది ఎవరు? స్త్రీయే. అంటే ఆదిలో అలాగు లేదు, కానీ ఆదిలో దేవుడు ఆదామునకు అవ్వను ఇచ్చి మీరు ఏక శరీరమై ఉండండి అన్నాడు. ఆదామా, నీకు అనేక మంది భార్యలను ఎత్తానని నేను అన్నాడా? ఒక పురుషునికి ఒక భార్య, దట్స్ ఆల్. యేసేపు అర్థం కాలా? ఒక పురుషునికి 100 మంది భార్యలా? ఎంతమంది? ఒకటే భార్య. ఆదిలో అలా ఇచ్చాడు దేవుడు. ఆమెన్. అయితే ఎక్కడ తారుమారైందో ప్రవక్త చెప్తున్నాడు. ఇప్పుడు ఈ కాల్వినిజం అనేటటువంటి వారు తప్పు చేసినా పర్వాలేదు కానీ దేవుడు క్షమిస్తాడని తప్పులు చేస్తానే పోతారండి. అది సాధ్యం కాదు, తప్పు అది. అలాగే ఆర్మేనియిజం అనేటటువంటి ఒక ఇజం ఉంది. అది ఎలాగో తెలుసా? అది చట్టం. పాపం చేస్తే శిక్ష ఎత్తాడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. చూడండి, 2 ఇజాలు. కాబట్టి ఒకటేంటంటే ఎన్ని తప్పులైనా చేయొచ్చు, తండ్రి దేవ అంటే పోదు. నువ్వు బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే పోదు. ఒక గొర్రెపిల్ల మురికిలో పడింది, బయటికి రావటానికి ఏం చేయాలి? అది ట్రై చేయాల. ఒక వ్యక్తి ఏదో ఒక ఆకర్షణలో పడిపోతున్నాడు, ఏం చేయాలా? తప్పు ఒప్పుకొని బయటకు వచ్చేయాల. ఆమెన్. మిస్టేక్ జరుగుతుంది, ఏం చేయాలా? మిస్టేక్లోంచి బయటికి రావాలా. అందుకే వాక్యం ఉంది అక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి పిల్లరా, ఈ మత శాఖలన్నీ కూడా ఏదో ఒక సిద్ధాంతం మీద కలిగినవి. అది ప్రవక్త అంటున్నాడు. ఏదో అంటే ఒకటి మంచి పెట్టి మిగతాదంతా రాంగే. ఒక మంచి కార్యం ఉన్నది, అయ్యా నా మాట అర్థమవుతుందా? ఒక మంచి కార్యం ఉన్నది, కానీ మిగతాదంతా రాంగే. మొత్తం రాంగ్ అయ్యాక ఒక్కటి మంచి ఉన్నా మిగతాదంతా రాంగ్ అయితే, లేకపోతే మిగతా అన్నీ మంచి ఉండి ఒక్కటి రాంగ్ అయినా కూడా ప్రాబ్లం ఏనండి. నా పాయింట్ అర్థం కావట్లా మీకు? 99 మంచి ఉండి ఒక్కటి రాంగ్ ఉంటే తప్పే. ఆజ్ఞలన్నిటినీ 12 మరి 10 ఆజ్ఞలన్నిటిలో 9 నువ్వు చేయి. ఒక్కటి మిస్ అయినా కూడా పోయినట్టే. పరీక్షలన్నిటిలో ఎక్కువ మార్కులు రాని ఫెయిల్ అనేటటువంటి గీత గీసినప్పుడు ఆ ఒక్కదాంతో నువ్వు ఫెయిల్ అయిపోతున్నావు. మరి ఆ ఒక్కదాంతో ఫెయిలా కాదా? ఎవరు మాట్లాడట్లా? ఫెయిలా కాదా? మీరు అనుకుంటారు శోధన పెళ్లి కాని వాళ్ళకి వస్తుంది అని. ఎవరికి వస్తుంది? పెళ్లి కాని వాళ్ళకి అసలు శోధనే రాదండి. మీరు అనుకుంటున్నారా? పెళ్లి కాని వాళ్ళకి శోధన అనేటటువంటిది కాదు. మీరు ఒక ఊహల్లో ఉండి చక్కగా బతికేస్తారు, వెళ్ళిపోద్ది. నా భర్త అలా ఉంటాడు అని స్త్రీలు అనుకుంటారు, నా భార్య ఇలా ఉంటుందని పురుషులు అనుకుంటారు. ఈ ఆలోచనతో మరి ఆ సుఖంగానే కొద్ది కాలాన్ని గడిపేస్తూ ఉంటారండి. నా మాట విన్నారా? నా మాట అర్థమవుతుందా? కానీ పెళ్ళైనోడి దగ్గరే షాకు. ఎవరికి షాకు? అందుకే పెళ్ళైన ఈ సన్నీని పెళ్లి చేసుకోవద్దు అన్నాడంట. అంటే పెళ్ళి అయిన తర్వాతే శరీర సంబంధమైన కొన్ని శోధనలు కలుగుతాయి. పెళ్ళి కానంత వరకు చట్టం లేదు, ఏం లేదు. ఎవరు చుట్టం వాళ్ళ చట్టం లేదు. పెళ్ళి అయ్యాక ఏమొచ్చింది? అక్కడ
చట్టం వచ్చింది, ప్రమాణం వచ్చింది. అవునా? కాబట్టి అంటే పెళ్లి కాకముందు తప్పులు చేయాలని నేను అంటలా. విషయం ఏంటంటే అప్పటికి ఏ ప్రమాణమూ లేదు, అప్పటికి ఏ ప్రమాణమూ లేదు. అంతేనా? యేసేపు పెళ్ళయ్యాక చట్టం. సాయంకాలానికి ఎక్కడన్నా నువ్వు తిరిగిరా, సాయంకాలానికి ఎక్కడికి రావాలి? గూటికి చేరాలి. ఊరికే వస్తే కుదరదు, ఒట్టి చేతులతో రావాలా? యేసేపు నో, దానికి ఒక చట్టం ఉంది. ఏముంది? దానికి ఒక చట్ట పరిధి ఉంది, నువ్వు తప్పకుండా రావాలా. ఆమేన్. కాబట్టి పిల్లరా, అందుకని పెళ్ళి కానివాడు పెళ్ళి అయిన వాళ్ళని చూసి ఏమనుకుంటారంటే, వాళ్ళు ఎంత సుఖంగా ఉన్నారు, చిలక గోరింకలు ఒకటి అవ్వదు, చిలక అవుద్ది, గోరింక అవుద్ది, అది వేరు. కాబట్టి అనుకుంటారు, కానీ నో. కాబట్టి పిల్లరా, మీరు గమనించినట్లయితే ఏది మనకి రైట్ వే అనేదంటే వాక్య ప్రకారం మాత్రమే. ఆమేన్. వాక్యం లేనట్లయితే నువ్వు ఎక్కడో ఒక చోట మిస్టేక్లో పడిపోతావు. ఆమేన్. అందుకే మనకి దేవుడు ఏం తీసుకొచ్చాడంటే వాక్యాన్ని తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రతి మానవుడు ఒక సంస్థను స్థాపించాక అందులో తప్పకుండా పొరపాటు ఉన్నది. ఎందుకంటే దేవుడు ఏ సంస్థను స్థాపించలా, ఏ సంఘశాఖనో స్థాపించలా. సంఘశాఖ మానవ నిర్మితం మీద ఆధారపడింది. వాక్యము దేవుని యొక్క స్వచ్ఛమైనదై ఉన్నది. నా మాట విన్నారా? కాబట్టి ఇప్పుడు ప్రవక్త ఒక మాట అంటాడు. ఏమంటాడంటే 7 ముద్రల మర్మము ప్రపంచంలో ఏ చర్చికి అది అర్థం కాదు. మీకు అర్థం కాదా? 7 ముద్రల మర్మం అంటే మీకు తెలుస్తుంది, 7 సంఘకాలాలంటే తెలుస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ మీకు తెలుస్తాయి. ఎందుకనంటే అది వధువుకు దేవుడు ప్రత్యేకంగా ఇచ్చిన గురుతు. ఆమేన్. అలాగే మనకి మలాకి 4:5లో ఉన్న లేఖనం తెలుస్తుంది. అలాగే ప్రకటన 10:7లో ఉన్న దాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. అయితే ఇప్పుడు ప్రవక్త అంటాడు విత్తనము యొక్క వర్తమానం వచ్చింది. విత్తనం అంటే ఇక పొట్టు లేదు. ఇప్పుడు మొదటిది తొలకరిలో వచ్చినటువంటి 2 కొమ్మలు ఉన్నాయి, కాండం ఉన్నది. విన్నారా? ఇలాగ దీని యొక్క క్రమంలో ఆ పువ్వులు పూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి, మొగ్గల యొక్క పరిస్థితులు ఉన్నాయి, పొట్టుతో కలిసి ఎదిగిన పరిస్థితులు ఉన్నాయి. విత్తనము గట్టిపడే కాలం వచ్చినప్పుడు ఇక పొట్టుతో పని లేదు. అంటే ఏంటి? వధువు అంటే ముడత, మచ్చ, డాగు, కలంకము లేని నిష్కలంకురాలుగా ఉంటుంది. హల్లెలూయా. ఎవరు చెప్పట్లేదు. కాబట్టి ఇప్పుడు మనకు కావలసిందేంటి? మన ఆత్మీయ జీవితం ఎదగటానికి కావలసిన ఈ గడియ వర్తమానాన్ని దేవుడు మనకిచ్చాడు. అయితే నిజమైన వధువైతే ఖచ్చితంగా ఆ మెసేజ్ని పట్టుకుంటుంది. నేను పట్టుకున్నాను. హల్లెలూయా. ఇప్పుడు శరీర సంబంధమైన కార్యములను దాటి ఆత్మ సంబంధమైన కార్యముల్లోకి మనల్ని తీసుకెళ్ళి శరీరం కేవలం నిష్ప్రయోజనం, ఆత్మ జీవింపచేస్తుందనే సత్యంలోకి మనం వెళ్ళినప్పుడు ఈ శరీర విషయాలను మెల్లగా మర్చిపోతున్నాం. ఏం చేస్తున్నాం? కొందరు మర్చిపోరు, కానీ మనం మర్చిపోతాం. మనం అంటే వధువు మర్చిపోతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు యవ్వన కాలంలో ఇష్టానుసారంగా జీవించామనుకో, వృద్ధాప్యం వచ్చిందనుకో, శరీరం సహకరించక మనసు ఎంత ఆవేదన పడుతుంది. అర్థం కావట్లా? దానివల్లనే రోగులు అవుతున్నారు కొందరు. అప్పట్లాగా శక్తి ఉంటే, అప్పట్లాగా యుక్తి ఉంటే, అప్పట్లాగా జుట్టు ఉంటే, ఏంటి ఏసేపు మాట్లాడవేంటయా? అప్పట్లాగా ఎగరగలిగితే, అప్పట్లాగా దూకగలిగితే ఏం చేస్తాం? మరింత పాపం చేస్తాం. సన్యాసులారా, మూర్ఖులారా, దుర్మార్గులారా, వాక్య విరోధులారా, తప్పు కదా అది. నీ దేహమే నీకు గుర్తు చేస్తుంది నువ్వు ఓటికొండ వంటి వాడివని. నీ దేహమే నీకు గుర్తు చేస్తుంది ప్రొద్దు పొడిచి వాలిపోయేటటువంటి స్వభావం గలవాడవని. నీ 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 యొక్క వయసే నీకు గుర్తు చేస్తుంది ఏమని? ఆకు రాలునట్లుగా నువ్వు రాలుతావని. మరి ఎందుకు ఎగిసిపడటం? ఈ దేహం
ఎందుకు ఎగిసిపడటం? అందుకే దేవుడు ఏమన్నాడు, నీ ఆత్మను ఏం చేస్తున్నాడు దేవుడు? నూతన పరుస్తున్నాడు. ఎవరు కోరుకుంటున్నారు దాన్ని? శరీర సంబంధమైన వాటి మీద నిర్మాణం చేస్తున్నారు కానీ సంఘాలు, సంఘ శాఖలు, డ్యాన్సులు, ఆటలు, పాటలు, గందరగోళాలు. ఆమేన్. ఎంతమంది ఒడిగా దానికి ఆకర్షించబడి హవ్వను అపవాది ఎలాగైతే మోసపరిచిందో సర్పము, అలాగే ఈ సంఘ శాఖలు మోసం చేసినందున ఒడిగా పరిగెత్తుకొని వెళ్తున్నారండి వాళ్ళు. నా మాట వింటున్నారా? ఏం చేస్తున్నారు? ఒడిగా. ఇందాక వస్తూ ఉన్నాను, ఎంతమంది ఒడిగా. కొందరు తెల్ల చీరలు కట్టుకుంటున్నారు, కొందరు రంగురంగుల చీరలు కట్టుకుంటున్నారు, అలా వెళ్తున్నారు, ఇలా వెళ్తున్నారు. మీకు అర్థమైందా? వధువు ప్రత్యేకంగా కనబడుతుంది. వీళ్ళు డిఫరెంట్గా ఉన్నారు. వీళ్ళ వస్త్రధారణ, వీళ్ళ నడవడిక, వీళ్ళ క్రియలు, వారి పరిస్థితులు, వారి బోధ, వారి మెసేజ్, అదంతా కూడా ఎలా ఉందంటే వాక్య ప్రకారమే ఉన్నది. దట్ ఈస్ ద సింబాలిక్. నా మాట విన్నారా? అదేమై ఉన్నది? అది ఒక గురుతై ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి పిల్లరా, ఇక్కడ ప్రవక్త అంటాడు, ఏది తెలుసుకోవాలనుకున్నా మనం ఎక్కడికి వెళ్ళాలో? ఆది వద్దకు పోవలసినదే. ఆదిలో అక్రమము లేదు. ప్లానెట్ కరెక్ట్గానే ఉంది, వాతావరణం కరెక్ట్గానే ఉంది, ప్రతీది కూడా కరెక్ట్గానే ఉంది. ఎక్కడ మరణం అనేది లేదు. అన్ని విషయాల్లో కూడా ఎలా ఉన్నది? స్వచ్ఛముగా ఉన్నది. ఆమేన్. చాలా సంతోషిస్తున్నానండి. మనం దేనికో ఒక దానికి బైండ్ అవ్వట్లే. మనం ఆత్మ సంబంధమైన జీవితం ఎలాంటిదంటే శరీర సంబంధమైన వాటికి బానిస కాదు. అర్థం కావట్లేదా? అర్థమవుతుందా? శరీర సంబంధమైన ఇచ్చలే, ఆమేన్, శరీర సంబంధమైన ఇచ్చలే వీటన్నిటికీ కారణం. కోరిక, మానవుని యొక్క కోరిక. అది కూడా ఎలాంటి కోరిక? ధర్మ సంబంధమైన కోరిక కాదు, ధర్మ విరోధ సంబంధమైన కోరిక. హల్లెలూయా. కాబట్టి పిల్లలు ఇక్కడ చూడండి, ఆదిలో అక్రమము లేదు, అంత సవ్యముగానే ఉంది. కల్తీ ఎప్పుడైతే జరిగిందో, పొరపాటు ఎప్పుడైతే జరిగిందో అంతా తారుమారైపోయింది. ఏమైపోయింది? వాక్యంలో కల్తీ ఎప్పుడైతే అపవాది చేసి మోసగించిందో, ఒకదాన్ని కలిపారో, ఒకదాన్ని తీసివేశారో, మీకు బోర్ కొడుతున్నట్టుంది ఇలాంటివన్నీ చెప్తా ఉంటే. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. నువ్వు డాక్టర్ అవుతావు, నువ్వు ఇంజనీర్ అవుతావు, నువ్వు సూపర్వైజర్ అవుతావు, నువ్వు ఇంకోటి అవుతావు. ఇవన్నీ చెప్పేటటువంటి ప్రాస్పరిటీ సంఘాలు ఉన్నాయే, అక్కడ జనాలు గుట్టలుగా ఉంటున్నారు. కానీ ఒక మాట చెప్పాను అనుకో, అమ్మ నువ్వు డాక్టర్ అవుతావు, అమ్మ ఆపరేషన్ చేసేటప్పుడే నీకు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతావు, నిన్ను సమాధి చేస్తారు, పురుగులు పడతాయంటే ఎలాగుంటుంది? నిజం కదా? అది నిజం కదా? కానీ నువ్వు చనిపోయినా తిరిగి లేస్తావు, అది నిజం. అది నిరీక్షణ ఇస్తుంది. ఆమేన్. కాబట్టి నువ్వు ఏదైనా చదువు, ఎంతైనా గొప్పోడుగా, ఎంత డబ్బులైనా సంపాదించుకో, ఎన్ని కోట్లైనా సంపాదించుకో, ఎన్ని బిల్డింగ్లైనా సంపాదించుకో, ఎంత ఆస్తి అయినా సంపాదించుకో, కానీ నిత్య జీవాన్ని పోగొట్టుకుంటే సమస్తము నష్టమే అని చెప్పామనుకో, అది ఎలా ఉంటుంది? నా మాట అర్థమవుతుందా? అది ఎలా ఉంటుంది అంటే కొంచెం ప్రాసెస్ లేట్గా అనిపిస్తుంది. ఎలాగ అనిపిస్తుంది? అరే లేట్ ప్రాసెస్, తర్వాత కదా అది, ప్రజెంట్ మనం ఏదైనా చేయొచ్చు. లేదు, ఆదిలో అలా లేదు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇలా ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత ఒక క్రమ పద్ధతిలో వచ్చింది, అంత చక్కగానే ఉన్నది. ఆదికాండం 3:16 చదవండి. ఆదికాండం 3:16. 3వ అధ్యాయంలో అవ్వ మోసగింపబడినది అపవాది చేత. 16వ ప్రభు ఒక వాగ్దానం చేశాడు. చదవండి. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును, నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చింతును, నువ్వు వేదనతో పిల్లలను కందువు. అది సంగతి.
నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. అయితే అంతకుముందు వాళ్ళిద్దరు భార్యాభర్తలు కాదా? దేవుడు సృజించినప్పుడు భార్యాభర్తలు కాదా? ఇలాంటి విచిత్రమైన వాంఛ అప్పుడు లేదు. మరి ఈ వాంఛే కొంపముంచింది. నా మాట విన్నారా? దేవుని వాగ్దానం వలన వారు బిడ్డలను కనగలరు. ఎలాంటి వాంఛతో పని లేదు. ఆమేన్. కానీ ఇక్కడ ఏం జరిగింది? నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. ఎందుకు ఏలాలి? అంతకుముందు ఇప్పుడు మగవాడు స్త్రీని ఏలాలని తప్పు చేశాక దేవుడు చెప్పాడా? తప్పు చేయకముందు చెప్పాడా? చెప్పు. కరెక్ట్. పర్లేదు. తప్పు చేశాక చెప్పాడు. అంటే అంతకుముందు ఇద్దరు సమానమే. ఇప్పుడు మాకు సమానత్వ హక్కు కావాలా, హక్కు కావాలా? దేవుడు ఇచ్చాడుగా. ఇచ్చిన హక్కును పాడు చేసుకున్నారు. వారిద్దరూ ఏక శరీరులుగా వారు దేవుని యొక్క నడిపింపులో ఉన్నంత కాలం వారికి ఏ నష్టం లేదు. ఒకరినొకడు కాపాడుకోవాల్సిన పని లేదు, ఒకరినొకడు ఏలుకోవాల్సిన పని లేదు. దేవుడే వారిని ఏళ్తున్నాడు అక్కడ. అంటే ఇప్పుడు ఏది వచ్చినా ఏం అడగాలి? వాళ్ళిద్దరూ ఎవరిని అడగాల? చెప్పండి అమ్మా, ఎవరిని అడగాల? భార్యాభర్తలు ఇరువురు ఎవరిని అడగాల? దేవుడు అన్ని ప్రొవైడ్ చేస్తున్నాడు. ఇప్పుడు భార్య ఎవరిని అడుగుతుంది? భర్తను అడుగుతుంది. భర్త దేవుడిని అడగట్లేదు. ఇప్పుడు దేవుడిని దేన్ని అడుగుతున్నాడు? సాతాన్ని అడుగుతున్నాడు. నాకు మంచి ఉద్యోగం ఈ సాతానా, అంతే కదా. అదేమంటుంది? నువ్వు నాకు మొక్కితే చివరికి ఎవరినెవరు మొక్కోవాల్సి వచ్చింది? పరిస్థితులు తేడా. అంటే ఇట్ట అంటావేంటి? అది నువ్వు ఇంటి స్థలం కొనుక్కోవాలా? ఇంత భూమి ఇచ్చాడే దేవుడు, ఎందుకు కొనుక్కోవాలి నువ్వు? వాడు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు కనుక. దేనివల్ల హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు? వాడు పాపం వల్ల హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు కనుక. నా మాట మీకు అర్థమవుతుంది? ఎంతవరకు అర్థమవుతుందో? కాబట్టి పిల్లరా, ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? 3:15లో ఏ స్త్రీ వలన పాపం జరిగిందో ఆ స్త్రీకి నిత్య జీవ కారకుడు పుడతాడు. స్త్రీ సంతానముగా ఆయన వస్తాడు. ఏ పురుషునితో కలయిక లేకుండా ఆమేన్ ఆయన వస్తాడు. ఇప్పుడు మనము స్త్రీకి పుట్టిన, యోబు అంటాడు, స్త్రీకి పుట్టిన ప్రతి నరుడు కొద్ది దినములు బ్రతికి చచ్చిపోతాడు కదా. ఏ స్త్రీకి పుట్టిన నరుడైనా చావాలి కదా. కానీ మరొకడు ఉన్నాడు, పురుషుడు. ఆయన ప్రభు అయిన యేసుకు పుట్టినవాడు మరలా మరణమునకు దాసుడు కాడు. ఆమేన్. ఇప్పుడు ఆయన పరిశుద్ధాత్మ వలన పుట్టాడు. ఏ పురుషుడు కూడుట ద్వారా పుట్టలేదు ఆయన అక్కడ. అందుకే క్రీస్తు యేసునందు ఉన్న వారికి శిక్ష లేదు. క్రీస్తు యేసునందు ఉన్నవాడు మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నాడు. ఆమేన్ చెప్తారా? ఏ శిక్షా విధి లేదు. ఆమేన్. కాబట్టి పిల్లలు మీరు దయచేసి గమనించాలి. ఇక్కడ క్రీస్తు యేసులో ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు. దేవునికి స్తుతి కలుగును గాక. అంటే నువ్వు తిరిగి తప్పకుండా క్రీస్తులో జన్మించాల. వాక్యములో జన్మించినట్లయితే ఇంకా నువ్వు పాపమునకు దాసుడవు దాసురాలవు కావు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చూడండి, ఎక్కడ తారుమారైందనంటే సృష్టి అంతా చక్కగానే ఉంది. హవ్వ సర్పము యొక్క మాట విని, ఆమేన్, ప్రవక్త చాలా విషయాలు చెప్పాడు. కానీ ఇదంతా చెప్తే బాగానే ఉంటుంది రెండవ పార్ట్లో. కాకపోతే ఇంకా చాలా అంశాలు ఉన్నాయి కాబట్టి దాన్ని క్లోజ్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఆమేన్. కాబట్టి పిల్లరా మీరు దయచేసి గమనించాలి. స్త్రీ మోసగింపబడటానికి ఆమేన్ ఆస్కారముగా ఆమె తయారు చేయబడినది. ఎలాగంటే ఆదాములోనే స్త్రీ కూడా ఉన్నది. ఫస్ట్ ఆదాములోనే స్త్రీ కూడా ఉన్నది. ఆమేన్. వారికి ఇక వ్యత్యాసం ఏమి లేదు. అంటే ఆ స్త్రీ యొక్క తత్వము ఎవరిలో ఉంది? ఆదాములోనే ఉంది. ఇప్పుడు ఆదాములో నుండి దేవుడు ఏం చేశాడు? స్త్రీ తత్వాన్ని వేరు చేశాడండి. అందుకే పౌలు గారు చక్కని మాట అంటాడు, క్రీస్తు యేసులోకి కనుక మీరు వెళ్ళిపోతే స్త్రీ అని లేదు. నేను ఒక మాట చెప్పనా? మీ దేహమే ఫిమేల్, నా దేహమే మేల్.
మీకు అర్థమైందా? ఈ దేహము నాకేమిచ్చింది? మీసాలు ఇచ్చింది. తీసేసాను కానీ ఇచ్చింది. ప్రైజ్ ద లార్డ్. మీరు గమనించారా? అయితే ఆ దేహానికి ఏమి ఇవ్వలేదు? మీసాలు ఇవ్వలా. అంటే శరీర సంబంధమైన మార్పుల్లో కూడా పురుషుని యొక్క డై వేరుగా ఉంది, స్త్రీ యొక్క డై వేరుగా ఉంది. మీరు ఎప్పుడైనా గమనించాలి. నేను ఎక్కువ తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటానండి కొన్ని విషయాలు. ఎలా ఆలోచిస్తానంటే, మీరు గమనించారా? పురుషుని యొక్క డై వేరు, స్త్రీ యొక్క డై వేరు. పురుషుని యొక్క రూపం వేరు, స్త్రీ యొక్క రూపం వేరు. నేను కొంతమంది ఇళ్ళకి వెళ్తానండి. వెళ్ళినప్పుడు ఒక బ్లాక్ టైప్ పందిలాగా వస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. ఎవరంటే సంపత్ అండి. షర్ట్ కూడా లేకుండా ఇలాగ లుంగి, పొట్ట మీద ఇలా లుంగి కట్టి ముడేసుకొని ఇలాగ వస్తాడు. ఏంటి అయ్యగారు అని ఇలాగ వస్తాడు. లేదు షర్ట్ వేసుకొని రా అంటాను మామూలుగా. అయితే నేను అతడికి చెప్పకముందు ఎక్కడ తిరుగుతూ ఉంటాడు? తన వీధిలో తిరుగుతూ ఉంటాడు. అక్కడ ఎవరో పూజ తేజ అని ఆ పక్కన వాళ్ళు ఉంటారు, వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉంటాడు. అతడు ఏం సిగ్గుపడ్డావు. అలాగే ఒక స్త్రీ అలా వెళ్ళగలదా? వెళ్తుందా? నువ్వు షార్ట్ వేసుకొని వెళ్తావా? బయటికి వెళ్తావు, టీషర్ట్ వేసుకొని వెళ్తావు, పోనీ వెళ్ళు, నీకు ప్రాబ్లం లేదు. కానీ స్త్రీ అలా వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ప్రాబ్లం ఉంది. ఎందుకని సాతానుడు దేవుడు కాదు, దేవుడు వారిని మంచిగానే ఉంచాడు. దేవుడు ఏ వ్యత్యాసం లేకుండానే ఉంచాడు. ఆమేన్. కానీ సాతాను ఏం చేసింది? నీవు అది తిన్నట్లయితే, నువ్వు అది చేసినట్లయితే, ఆమేన్, నువ్వు దేవతలాగా ఉంటావు. దేవత అంటే ఏంటి? ఆకర్షించబడేటట్టుగా నువ్వు ఉంటావు. నా మాట అర్థమవుతుందా? ఇప్పుడు పురుషుడు అంత ఆకర్షించబడ్డాడు, నువ్వు వెళ్ళు, ఆకర్షించబడ్డాడు. పురుషుడు ఆకర్షించబడ్డాడంటే మరొక పురుషుడికి కాదు, ఒక స్త్రీకే ఆకర్షించబడతాడు. విన్నారా? ఇప్పుడు బైబిల్లో సొలొమోను ఒక మాట రాశాడు. 1000 మంది స్త్రీలలో ఒక పురుషులను నువ్వు గుర్తింపదగుతావు. విన్నారా? కానీ 1000 మంది పురుషుల్లో ఒక స్త్రీ ఉందనుకో, ఆమె వ్యత్యాసంగా కనబడుతుంది. మీకు అర్థమైందా? 1000 మంది స్త్రీలలో ఒక పురుషుడు ఉండలేడు. 1000 మంది స్త్రీల దగ్గర కూర్చోబెట్టి నేను ఉంటావేమో, సత్తావు. కానీ 1000 మంది పురుషుల్లో కూడా స్త్రీ నిలబడగలదు. అలా ఉంటుంది. ఏంటంటారు? ఆ డేర్ సంథింగ్ ఈజ్ సంథింగ్. నా మాట విన్నారా? కాబట్టి పిల్లరా, మీరు దయచేసి గమనించాలి. ఇక్కడ ప్రవక్త అంటాడు, స్త్రీ మోసగింపబడటానికి ఆస్కారముగా రూపించబడింది. ఆమేన్. ఎలా రూపించబడిందంట? అయితే దేవుడు సమానంగా చేసినాక, హవ్వను అపవాది మోసగించాక ఆమె పరిస్థితులన్నీ మారిపోయినాయి. ఎలా మారిపోయింది తెలుసా? యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో దేవుడు కెరూబులన్నిటిలో కూడా ఒక కెరూబునంట అందముగా తయారు చేశాడంట. పూర్ణ సౌందర్యము గల కట్టడకు మాదిరిగా. ఓ మై! ఎలాగంట? పూర్ణమైన ఒక మంచి కట్టడ కట్టి ఫినిష్ చేస్తే ఎంత చక్కగా ఉంటుందో అంత అందముగా తయారు చేశాడంట. మీరు అర్థమైందా? అది ఇంకేం చేస్తుంది? ఎక్కువ సౌందర్యం కోసం బంగారము, గోమేధికము, వజ్ర వైడూర్యాలు అన్నీ పెట్టుకొని అధిక సౌందర్యము గలదిగా చూసుకొని తన సౌందర్యమును చూసి అదేం చేసింది తెలుసా? ఆమేన్. నా మాట అర్థమవుతుందా? అది తన సౌందర్యమును చూసుకొని ఏం చేసింది? గర్వించింది. ఇప్పుడు ఆమె ఏమన్నది? ఆ సర్పం ఏమన్నది? ఆమెతో ఏమన్నదంటే, నీవు గనుక నా మాట వింటే నా అందమంతా నీకు ఇస్తానంది. ఇప్పుడు స్త్రీల యొక్క అందం దెయ్యందా దేవుందా? ఒక మాట అడుగుతాను ప్రతాప్, కోడి పుంజ అందంగా ఉంటుందా, కోడి పెట్ట అందంగా ఉంటుందా? నిజం చెప్పు. కోడి పెట్ట అందంగా ఉంటుందా, కోడి పుంజ అందంగా ఉంటుందా? ఒప్పుకున్నావా? ఓకే, అంతేనా? జింకల్లో మగ జింక అందంగా ఉంటుందా, ఆడది అందంగా ఉంటుందా? అలాగే సింహాల్లో మగ సింహం అందంగా ఉంటుందా, ఆడది అందంగా ఉంటుందా? పక్షుల్లో మగ పక్షి అందంగా ఉంటుందా, ఆడది అందంగా ఉంటుందా? దానికి ఒక డిఫరెంట్ పెట్టాడు దేవుడు సృష్టిలో అందం. మరి నువ్వు మనుషుల్లో ఆడది అందంగా ఉంటుంది, మగవాడు అందంగా ఉంటాడా?
మరేంటి రివర్స్ మాట్లాడుతున్నావు నువ్వు? అన్నికి అలాగే చెప్పాలి కదా, పక్షుల్లో అలాగే చెప్పాలి. ఎందుకంటే అవి సృజించబడ్డాయి, దాన్ని ఎవరు తారుమారు చేయలా. ఆదిలో వాటిని ఎలా చేశాడో దేవుడు అవి అలాగే ఉన్నాయండి. కానీ ఆదిలో మానవుణ్ణి దేవుడు మంచిగానే చేశాడు. కానీ ఈ సాతాను ఏం చేసింది? స్త్రీని, చెప్పండి, నీకు మాట చెప్పనా, ఈ ప్రపంచాన్ని పడగొట్టడానికి స్త్రీని ఎలా వాడుకుందో, ఈ ప్రపంచాన్ని పడగొట్టడానికి తప్పుడు సంఘాలని సాతాను వాడుకుంటుంది. ఇప్పుడు అలంకరణ, ఇప్పుడు జనాలు ఎక్కడ కల్వరి సతీష్ అనే ఒక సంఘము సాపకుడు ఉన్నాడు, మంచోడు, దైవజనుడు. ఆ దైవజనుడు పాపం బతకాలని ఆశ కలిగింది. ఆ ఆశను బట్టి ప్రజలకు ఏది ఆకర్షణ అయితే వస్తారో చెక్ చేసుకున్నాడు, ఆకర్షణ చూపించాడు, తలుకులు బెలుకులు చూపించాడు, రకరకాలైన ఆకర్షణ పెట్టాడు. పరిగెత్తుకొని వీళ్ళందరూ దాంట్లో అక్కడ పిట్ట కథలు, పొడుపు కథలు ఉంటాయి. ఈ లోతైన మర్మాలు తెలియదు, 7 ముద్రలు ఏంటో తెలియదు, 7 సంఘకాలాలు అంటే ఏంటో తెలియదు, 7 అయ్యోలంటే ఏంటో తెలియదు, దేవుని రాకడ కూర్చిన మర్మాలు తెలియదు, ఏ దేవుడు ఎన్ని విధాలుగా లేకపోతే మన మధ్య ఆయన ప్రత్యక్షమయ్యాడో తెలియదు. ఒక దైవ కుమారుడిగా, ఆమెన్, మనుష్య కుమారుడిగా, దావీదు కుమారుడిగా ఉన్నాడనే సంగతి సంఘాల్లో తెలియదు. క్రిస్మస్ వస్తే పుట్టినరోజు చేస్తారు, భస్మ బుధవారం తర్వాత సమాధి దాకా 40 రోజులు ఏడుతానే ఉంటారు, 3వ రోజున లేపుతారు, మళ్ళీ క్రిస్మస్ కోసం ఎదురు చూస్తారు. ఇదే కదా సంఘాలు. ఇదేంటి? భౌతిక ఆకర్షణలు. స్త్రీలాగానే ఉంది ఇది కూడా. స్త్రీ వలన పురుషులు పడిపోయినట్టుగా ఆమె ఈ అబద్ధ సంఘాల వల్ల నిజవాక్య వరులైనటువంటి వారు కూడా, వధువుగా వాక్యంతో ఎదుగుతున్న వారు కూడా మోసపుచ్చబడటానికి అనుకూలంగా సాతానుడు ఈరోజు అలా చేశాడండి. అది విషయం. ఆమేన్, ఆమేన్. కాబట్టి నువ్వు ఒకరిని చేసుకోవాలంటే ఒకరిని వదలాలా. నువ్వు సత్యాన్ని వదిలితే దుర్బోధ వైపుకి వెళ్ళిపోవాలా, నువ్వు దుర్బోధన వదిలితే సత్యం వైపు రావాలా. అది చచ్చిపోతే ఇటు రావాలా, ఇది చచ్చిపోతే అటు వెళ్ళాలి. ఇది సావదు, కానీ నువ్వు చచ్చిపోతే అటు పోతావు. ఆమేన్. నా అసలు మెయిన్ థీమ్ అర్థమైందా మీకు? ప్రైజ్ ద లార్డ్. కాబట్టి పిల్లరా, మీరు గమనించాలి, స్త్రీ మోసగింపబడటానికి ఆస్కారముగా రూపించబడినది. ఇప్పుడు అంటాడు ప్రవక్త, ఆమె మోసపోగలదు. బాబు వింటున్నారా? ఆమె ఏం పోగలదంట? అలాగే మోసగించగలదు. మోసపోవటం అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక అందమైన భర్త ఉంటాడు, భర్తతో కాపురం చేస్తానే ఉంటుంది. ఇంకొకడు ఎవడో ఏదో సంథింగ్ ఆకర్షణతో వస్తాడు. అలాగే ఇప్పుడు మోసపోవటానికైనా మీడియేటర్ ఆమె. మోసపోవటానికైనా మీడియేటర్ ఆమె. అవతల వ్యక్తి ఈమెను చూసి మోసపోయాడు అనుకో, అవతల వ్యక్తి భార్య నష్టపోతుంది కదా. ఇక్కడ ఎవరు నష్టపోతున్నారంటే భర్త నష్టపోతున్నాడు. సాతాను ఎంత చక్కగా వాడుకుందండి స్త్రీని. ఈ స్త్రీ కాస్త ఈరోజు సంఘం, అబద్ధపు సంఘాలని, యెజబెలు సంఘాలని సాతానుడు అంత మోసపూరితముగా వాడుకుంటున్నాడు. అనేకులు దాని మాయ మాటలలో పడి సత్యమును విడిచి సత్యమును పోగొట్టుకొని అబద్ధమును నమ్మునట్లు మోసపుచ్చు ఆత్మ దానిలో పనిచేస్తుంది. మీరు ఇక్కడ ఇంత నీరసంగా ఉన్నారు, నేను ఇంత వాక్యం చెప్తుంటే, అక్కడికి వెళ్తే మీకు ఉంటుంది, అబ్బా మీరు ముక్కులకి పెట్టుకోవచ్చు, అబ్బా ఏ డైలాగ్, కొట్టండ్రా చప్పట్లో. చెవులకి ఎంత పొడుగు పెట్టుకోవచ్చు, కొట్టండ్రా చప్పట్లో. పూలు 2 మూరలు పెట్టవచ్చు, కొట్టండ్రా చప్పట్లో. అంతే కదా. ఈలలో ఒకడేమో పాట పాడుతుంటే అసలు పశ్చాత్తాపం లేదు, రక్షణ కూర్చిన మాటలు లేవు, మారు మనసు పొందమనేది లేదు, నిజాయితీగా ఉండమనేది లేదు, వాక్యానుసారంగా ఉండమనేది లేదు, వాక్య ప్రకారం జీవించమనేది లేదు, ఒక నియమము లేదు, నిష్ఠ లేదు. మీ ఇష్టం అంటే చాలు, ఓ ఊరే కాని లేస్తున్నారు. ఏం లేస్తున్నారు? అదే కదా. పిల్లలు ఇక్కడ గమనించండి, ఈరోజు మోసపుచ్చేటటువంటి ఆత్మ పని చేస్తుంది. ఒకవేళ నీతి గల స్త్రీ అయితే, జ్ఞానవంతురాలు ఏం కడుతుందంట? ఈరోజు జ్ఞానవంతురాలు ఎవరు? వధువు తన ఇల్లు కట్టుకుంటుంది.
అయితే ఒక స్త్రీ ఒక కుటుంబాన్ని కట్టగలదు నీతిమంతురాలైతే. దేవుని వాక్యమే నీతి. వాక్యానుసారమైన స్త్రీ అయితే ఏం చేయగలదమ్మా? ఏం చేయగలదు? ఇల్లు కట్టగలదు. వాక్యం లేని స్త్రీ అయితే ఆమె మళ్ళా ఆ ఇంటినంట ముక్కలు ముక్కలు చేయగలదంట. ఆ ఇంటిని ఏం చేయగలదంట? నా మాట అర్థమవుతుందా? కట్టగలదు, ముక్కలు ముక్కలు కూడా చేయగలదు. అంటే ఒక పురుషుడు ఇంటిని ముక్కలు చేయలేడు, కానీ స్త్రీ తలుసుకుందంటే ఎన్ని ముక్కలైనా చేయగలదు. అంతేనా? ఒక 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 వ్యక్తి ఒక మంచిగా అన్నీ కట్టుకుంటా అన్నీ చేసుకుంటూ వెళ్తున్నాడు అనుకో, ఖచ్చితంగా అతని భార్య మంచిదై ఉంటుందండి. ఒక భర్త ఓర్పు గలవాడై ఉన్నాడు అనుకో, ఖచ్చితంగా అతడి భార్య మంచిదై ఉంటుంది. ఒక భర్త కష్టపడి పని చేసి తన ఇంటిని కడుతున్నాడు అనుకో, తన భార్య మంచిదై ఉంటుంది. ఒకడు కష్టపడిన తెగ తాగుతున్నాడు అనుకో, ఇంట్లో తేడా ఉంటుంది. ఏముంటుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త. అంటే స్త్రీలు తప్పని నేను అంటలా, నేను సంఘములను గురించి మాట్లాడుతున్నాను. జ్ఞానం కలిగిన స్త్రీలు ఉన్నారు, బుద్ధి కలిగిన స్త్రీలు ఉన్నారు, నెనరు కలిగిన స్త్రీలు ఉన్నారు, భర్త క్షేమమును కోరుకున్న వారు ఉన్నారు, దేవుని క్షేమమును కోరుకున్న వారు ఉన్నారు, దేవుని ప్రేమను కలిగిన వారు ఉన్నారు. అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది, దానికి ఇక వెల పెట్టి కొనలేం. అది వధువు అయి ఉన్నది. స్త్రీలలో వధువు, షీ హ్యాస్ గ్రేట్. ఆమెన్. ఎందుకంటే ఆ వాక్యాన్ని తప్ప, ఆ వాక్యాన్ని విడిచి ఆమె ఎక్కడికి పోదు, సత్యమును విడిచి దూరంగా వెళ్ళదు. ఎందుకంటే బ్రతుకు దినములన్నిట ఆ వాక్యంతో కట్టుబడి ఉంటుంది. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ అంటున్నాడు ప్రవక్త, జంతువులు, విన్నారా, జంతువులు ఒక సీజన్లోనే సంతాన ఉత్పత్తి కోసమే అవి కలుస్తాయండి. దేనికోసం? కామ క్రోమదాల కోసం కాదు. అవి దానికి ఒక సీజన్ ఉంటుంది. ఆ సీజన్లో గొర్రెలు, ఆ సీజన్లో మేకలు, ఆ సీజన్లో కుక్కలు, ఇక ఏ జంతువులు అనుకో, ఏదైనా అనుకో, విన్నారా, అది ఒక సంతానమును ఉత్పత్తి చేసుకోవటానికే అదేం చేస్తుందండి? ఒకటవుతుంది. అంతేగాని దానికి స్పెషల్ అట్రాక్షన్స్ కానీ, అది ఒక 2 పిచ్చుకలు ఒక ఇంటిని కట్టుకుంటున్నాయనుకో, ఒక కుటుంబంగా ఉంటున్నాయనుకో, సంతానం ఉత్పత్తి చేసుకోవటానికి అవి పిల్లలుగా ఉంటాయి. అంతేగాని ఒక సినిమా పాట పాడతాయి అవి, పిచ్చుక 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 నువ్వు ఎంత బాగున్నావే పిచ్చుక అంటది. అది ఎవరు మాట్లాడరు ఏంటండి? ఎందుకని? దానికి ఇంకే అట్రాక్షన్ లేదు, దాని పని అది ఏంటి? వారు ఒక జత అయ్యారు కాబట్టి సంతానాన్ని ఉత్పత్తి, ఫలించి అభివృద్ధి పొందడం దానికి ఉన్న నియమం. మరి పురుషులు స్త్రీలు నియమం, పురుషులు స్త్రీలు కూడా దేవుడి యొక్క సృష్టే, కానీ సృష్టిని సాతానుగాడు అక్కడ తారుమారు చేశాడు. నిజమైన సంఘము ద్వారా వాక్య సంబంధులు పుడితే, కరువైన, ఖడ్గమైన, ఉపద్రవమైన ఏదైనా, ఆమేన్, క్రీస్తు ప్రేమను నిలిచి ఉన్నవారు పుడితే సంకర జాతువులు పుడుతున్నారు. అక్కడ చర్చిలోకి వెళ్ళినప్పుడు అన్నీ చేస్తారు, బయటికి వెళ్ళి సినిమాలు చేస్తారు. వాళ్ళ హంగామా అంతా మామూలుగా ఉండదులేండి. అన్ని కార్యక్రమాలు చేస్తారు, ప్రతి చెడు కార్యాలు వాళ్ళు చేస్తారు. ఎందుకనంటే వాళ్ళు బోధించే వాక్యం ఒక సిస్టమ్ మాత్రమే, అంతేగాని మార్పునది తీసుకొని రాదు. హల్లెలూయా, ఆమేన్. కాబట్టి ప్రవక్త అంటాడు, అమెరికాలో ఈనాటి సినీ తారల కంటే కుక్కలు, జంతువులు చాలా నీతిగా ఉన్నాయి. విన్నారా? ఎందుకనంటే ఆ లైంగిక చర్యను తెచ్చి ఎక్కడ పెడుతున్నారు? సినిమా తెరల మీద పెడుతున్నారు. అంతే కదా? అది రహస్యమైన జీవితాన్ని, అంతేనా? దేవుడు దాన్ని ఎలా పెట్టాడు? సంతాన ఉత్పత్తి కోసం దాన్ని రహస్యంగా పెట్టాడు. దాన్ని తీసుకొచ్చి వీళ్ళు ఎక్కడ పెడుతున్నారు? సినిమా స్కోప్ 70 mm, అంతేనా? డిజిటల్ స్క్రీన్ మీద ఏం పెడుతున్నారు? ఎవరు మాట్లాడట్లా. ఇది కదా మోసం. చూపునకు అది రమ్యంగా ఉందా? అవ్వను మోసగిచ్చినట్టుగా. అలాంటిది ఒక చోట పాటల ఏంటోనంటే స్తుతి నైవేద్యమో ఏదో సంథింగ్, ఈ లైటింగ్స్, హంగామా, ఆర్భాటం పిచ్చి పట్టిందా? నాకు తెలియక అడుగుతాను.
మళ్ళీ పేరుకి దైవజనులు అంటారు, దేవుడు పిలిచాడు అంటారు, మమ్మల్ని అది చేయమన్నారు అంటారు, ఇది చేయమన్నారు అంటారు. లేఖనాలు చదవండిరా బాబు, బుద్ధి రాదు మీకు. మీరు నన్ను ఏమైనా అనుకోండి. ఐ రెస్పెక్ట్ రియల్ గాడ్ సర్వెంట్స్. నిజమైన దేవుని సేవకులకి నేను రెస్పెక్ట్ ఇస్తాను. కానీ ప్రజలను మోసగించే వాళ్ళు దొంగలు, దోచుకునేవాళ్ళు. వాళ్ళు కుడి చేత్తో తీసుకుంటారు, ఎడమ చేత్తో దాన ధర్మాలు చేస్తారు. కుడి చేత్తో చేసింది ఎడమ చేత్తో తెలియకూడదంటే టెలివిజన్లో ఇస్తారు, సుమన్ టీవీల్లో ఇస్తారు, ఆ టీవీల్లో ఇస్తారు, ఈ టీవీల్లో ఇస్తారు. మేము అది చేస్తున్నామంటారు, ఇది చేస్తున్నామంటారు, లారీలకు ఎత్తుతున్నామంటారు, కరోనా హాస్పిటల్ అంటారు, ఈ హాస్పిటల్ అంటారు. పిచ్చోడా, బైబిల్ చదివమంటారా నువ్వు? మూర్ఖులారా, మీ వలన దేవుని నామం అవమానపరచబడుతుంది. దేవుని క్రమం వేరు, మీ క్రమం వేరు. దేవుని సిస్టమ్ వేరు, మీ సిస్టమ్ వేరు. సాతానుడు అవను మోసగించినట్లుగా మీ మనసులను చెరిపి చాండాలమైన క్రమాలు తీసుకొచ్చి దాన్ని మరలా క్రైస్తవం అంటున్నారు. మరలా మీరేం చేస్తున్నారు తెలుసా? ప్రజలను ఆకట్టుకొని వారి ద్వారా డబ్బు సంపాదించుకొని మీరు పెద్ద పెద్ద గనుల వలె పెద్ద ఫీల్ అయిపోతున్నారు. సాతాను చేసింది కూడా అదే, కెరూబు చేసింది కూడా అదే. అది తన సౌందర్యమును చూసుకొని గర్వించింది, అతిశయపడింది, డంబముగా వెళ్ళింది. దేవుడు దాన్ని నేలమట్టం చేశాడు. ఆమేన్. కాబట్టి పిల్లరా, అది ఎలా ఉన్నదంట? చూచుటకు చాలా ఆకర్షణగా ఉన్నది. ఎలా ఉందండి? ఎలా ఉన్నది? మీరు చూడండి కావాలంటే. కానీ యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మీరు చూస్తే, యెషయా గ్రంథం 53:1 చదవండి త్వరగా. యెషయా గ్రంథం 53:1. ప్రభు చిత్తమైతే ఇక తప్పదు, దీన్ని నెక్స్ట్ వారం కూడా మనం చూడాల్సి వస్తుంది. ఓకే, రైట్, చదవండి. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెనో, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెనో, లేత మొక్క వలె ఎండిన భూమిలో మొలిసిన మొక్క వలెనో ఆయనకి స్వరూపమైనను. ఇప్పుడు చెప్పండి, సాతానుగాడికి ఏముంది? యెహెజ్కేలు 28లో సాతానుగాడికి ఏముంది? స్వరూపము, సొగసు ఉంది. యేసు ప్రభుకి ఏముంది? స్వరూపమైనను సొగసైనను లేదు. ఈ వాక్యానికి ఆకర్షణ లేదు. ఈ వాక్యాన్ని చూసి ఆకర్షించబడేది వధువు మాత్రమే. ఎందుకంటే ఆమె పై ఉన్న అందాలు చూడదు, అంగు ఆర్భాటాలు చూడదు, ఆ యొక్క చర్చి యొక్క అందచందాలు చూడదు, వాక్యం యొక్క గుణలక్షణాన్ని వింటుంది. ఈరోజు మనకు కావాల్సిందేంటి? మనకు కావాల్సిందేంటి? నేను కూడా దేవుణ్ణి అడిగాను ఆ రోజుల్లో, అయ్యా నాకు కూడా ఒక మంచి చర్చి కావాలి, ఆ చర్చి కూడా చాలా అందంగా ఉండాలి, ఆ చర్చి కూడా చాలా చక్కగా ఉండాలి, ఆ ప్రజలు కూడా ఎంతో చక్కగా సౌందర్యంగా చక్కగా దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి, ఇలా ఉండాలి నాకు అని నేను యాంగిచో అనేటటువంటి ఒక దైవజనుడి పుస్తకాలు చదువుతూ అలాగున్నది అని ఉండాలి అని అనుకున్నాను. కానీ దేవుడు అలా అనుమతించలా. ఈ వర్తమానం దేవుడు నాకు ఇచ్చాడు. నా కుమారుడు, నువ్వు మోసపోతున్నావు, దైవజనులని మోసపోతున్నావు, గొప్పవారని మోసపోతున్నావు, సులువుగా చిక్కులు పెట్టే ఆ చిన్న చిన్న వాటి యందు నువ్వు ఆశ కలిగి ఉన్నావు. నో, నథింగ్. అది వాక్యానుసారం కాదు అని దేవుడు తర్వాత చూపించాడండి. దేవుడు విస్తారమైన గుంపును కాదు, ఆమేన్, దేవుడు విస్తారమైన గుంపును కాదు, దేవుడు చిన్న మందను ప్రేమిస్తున్నాడు. వారు వాక్య సంబంధులై ఉంటారని నాకు తర్వాత అర్థమైంది. అప్పటి నుంచి విస్తారమైన జనం కావాలని కానీ, విస్తారమైన ప్రజలు కావాలని కానీ, అయ్యా మా చర్చి నిండి పొంగాలని కానీ నేను అడగటం మానేశానండి. ఉంటే ఆ కొద్దిమంది అయినా ముడత, మచ్చ, డాగు, కలంకం లేకుండా స్వచ్ఛమైన వాక్యంతో ఉండాలని నేను ఆశపడ్డాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, ఈరోజు సంఘాలలో తప్పుడు క్రమంలో ఉన్నటువంటి సంఘాలలో ఎలాంటి సేవకులు కావాలా? బైబిల్ సెమినరీ నుంచి వచ్చిన వాళ్ళు కావాలా, పండితులు కావాలా, ఎత్తైన వాళ్ళు కావాలా, నైస్గా మాట్లాడే వాళ్ళు కావాలా, చూడండి స్మూత్గా చెప్పి ఆ థియాలజీ చెప్పేవాళ్ళు కావాలా, డాక్టర్లు కావాలా, బీడీలు కావాలా, పిహెచ్డీలు కావాలా? మోసం. పౌలు గారు ఒక మాట అన్నాడు, స్త్రీ బోధించుటకు నేను అనుమతి ఇవ్వను అన్నాడు.
ఇప్పుడు బోధకులందరూ ఏం చేస్తున్నారు? ఆ, నాకంటే నా భార్య చాలా బాగా చెప్పుద్ది అంటాడు ఒకడు. నాకంటే నా భార్య స్వస్థతలు బ్రహ్మాండంగా చేస్తుంది అంటాడు ఒకడు. వినరా, ఈ నాజూకైన సినిమా తారల వలె అలంకరించుకొని సున్నితమైన సులువైన తీయని మాటల చేత ప్రజల హృదయాలకు గాలం వేసి పబ్బం గడుపుతున్నారు. ఆమేన్. మనం ఎందుకు ఇరుకులో, కరుకైన మార్గములో కొద్దిమంది అయినా శ్రేష్టమైన వర్తమానమును బోధిస్తూ శ్రమలు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఆర్థిక సమస్యలు ముంచెత్తినా ఎందుకు ముందుకెళ్తున్నాను తెలుసా? వాక్యముతో, సద్భక్తితో ఎవడైతే బ్రతకనుద్దేశిస్తున్నాడో సాతానుగాడు వాడిని ఓర్చుకోలేడు. దాని సమాజంలో, దాని తోటలో, సాతాను ఏదేనిలో నీతిమంతులను వాడు ఎదగనివ్వడు. కానీ ఒక రాజ్యం రాబోతుంది. నీతి రాజ్యం వచ్చే వరకు మనం నిలిచే ఉందాము. అది కరువైన, ఖడ్గమైన, ఉపద్రవమైన వధువు భయపడదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని నాయకత్వానికి బదులుగా మొన్న 7 సంఘకాలాల్లో ఒక విషయాన్ని, స్మరణ సంఘకాలాన్ని గురించి నేను తరుబడిలో మాట్లాడాను. సమూయేలు ఒక ప్రవక్త. సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని ద్వారా సమాజము నడిపించబడింది. మొదట ప్రవక్త ద్వారా నడిపించబడింది. ఎవరు? మోషే ద్వారా, యెహోషువ ద్వారా, న్యాయాధిపతుల ద్వారా, అలాగే దేవుని ఆత్మ సంబంధుల ద్వారా నడిపించబడుతున్న సమాజం ఒకరోజు ఏమందో తెలుసా? ఏమంది? మాకొక రాజు కావాలి. ఏమందండి? ఈరోజు సంఘాలు ఏం కోరుకున్నా? ఒక మంచి డైనామిక్ సూపర్ స్టార్ స్పీకర్ కావాలా. ఏ స్పీకరు? మన నాని బ్రదర్ కూడా అలాగే భ్రమపడ్డాడు పాపం. నా మాట విన్నారా? భ్రమపడి సంపత్తు, అలాగే మన అరుణ దయ వల్ల ఒక ఆకాశంలో మెరిసే తారలాగా వెలుగొందుదాం అనుకున్నాడు మనవాడు. ఎలాగా? ఎవరు మాట్లాడు? నేను ఉన్నదే చెప్తున్నానండి. ఇది రికార్డ్ అవుతుంది, వాళ్ళు వింటారు, అందరు వింటారు, ఆమె కూడా వింటుంది. ఒకవేళ దేవుడు ప్రేరేపించి ఇది వినాలా అయ్యగారు వాక్యం అనిపించింది అనుకో, ఆమె కూడా వింటుంది. ఇది ఒక దినాన తీర్పుగా ఉండునుగాక. నేను నా మాటలు చెప్పను, నేను దేవుని మాటలే చెప్తాను. నన్ను మనుషులు పిలవలా, నన్ను మనుషుడు సేవకుడిని చేయలా. దేవుడు పిలిచాడు, దేవుడే తన సేవలో నన్ను పెట్టాడు. ఆమేన్. ఒకవేళ క్రీస్తు వాక్యం విమర్శించబడిందంటే నా వాక్యం కూడా విమర్శించబడుతుంది. అపోస్తుల వాక్యం విమర్శించబడితే నేను చెప్పేది కూడా విమర్శించబడుతుంది. ఒకవేళ ఈ గడియ వర్తమానికుని వాక్యం విమర్శించబడితే నేను బోధించేది కూడా విమర్శించబడుతుంది. ప్రియులారా, ఒక మంచి సేవకుడు, రోషం గల సేవకుడే. కానీ అతడు సేవని ఎలా స్టార్ట్ చేశాడో నాకు అర్థమైంది. ఎలా అర్థమైందనంటే, ప్రతి సేవకుడు కూడా ఫస్ట్ ఎవరిని ఏలాలా? తన భార్యని, కుటుంబాన్ని ఏలాల. నా మాట దయచేసి గమనించాల. భార్యని ఏలలేని వాడు సంఘాన్ని ఏలటానికి వీల్లేదు. ఆమేన్. ఇప్పుడు ఎక్కడ ఏ సేవకుడైనా పురుషుడు స్త్రీకి ఎలా ఉండాలా? దేవుడు పెట్టిన నియమం చెప్పండి. స్త్రీకి పురుషుడు శిరస్సుగా ఉండాలా. సంఘానికి ఎవరు కాపరి? భర్త అయి ఉంటాడు, భర్త వలె ఉంటాడు. ఆమేన్. అవును కదా, భర్త వంటి వాడు. కాబట్టి ఇప్పుడు భర్త వంటి వాడంటే వాక్యమే కదా శిరస్సు అయి ఉండాలి అక్కడ. ఆ వాక్యం లేకుండా కలగలుపు తెచ్చి, కొంత పెంతెకోస్తు తెచ్చి, కొంత ఇది తెచ్చి, కొంత అది తెచ్చి, కొంత లోకజ్ఞానం తెచ్చి వర్తమానాన్ని ఎలా వాడుకున్నారో ఒక టెంపర్గా వాడుకుంటున్నారు. ఈరోజు వర్తమానంతో యుద్ధాలు చేస్తున్నావే, ఇంటిని ఏలకుండా నువ్వు ప్రజల మీద యుద్ధాలు చేస్తే ఏమి లాభమని నేను అడుగుతున్నాను. నీ వాక్యానికి నువ్వు లోబడినట్టుగా నీ భార్య లోబడకపోతే నువ్వు సేవకుడిగా ఉండటానికి వీల్లేదు. దేవుడు నిన్ను సేవలోకి పిలిస్తే ఆమెను కూడా అదే సేవలోకి ఆయన పిలవాల, లేకపోతే నువ్వు సేవ చేయడానికి వీల్లేదు. నీవు నీ వర్తమానానికి రెస్పెక్ట్ ఇస్తే ఆమె కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. అలా లేకపోతే ఇమ్మీడియట్లీ సేవ మానేసి ఇంట్లో కూర్చో. ఏం చేయాలండి? సేవ మానేసి
ఎవరు మాట్లాడట్లా, ఇంట్లో కూర్చో. నువ్వు మొదట నీ ఇంటికి చెప్పుకోలేకపోతే సేవ చేయటానికి వీలు లేదు. ఆమేన్. కాబట్టి మన సోదరుడు అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు ఆయన ఎడల గౌరవంతో ఆయన చనిపోయాడు కాబట్టి మనం పంపించాం. అయితే ఆమె ఏమంటుంది, నీ శిరస్సుతో ప్రవక్త వాక్యాలు మాకు జాంతానాయి, మాకు ఇక్కడ ఏం కావాలా, మా నడకతో నడవాల్సిందే. అంటే ఆమె అర్థం ఏంటి, నా భర్తను కూడా నేను లెక్క చేయలా, నువ్వెంత ఆఫ్టర్ ఆల్. మనవాడు పెద్ద ఫీల్ అయిపోయాడు, ఏదో చేసేద్దాం, ఆమెను ఆత్మ నమ్ముద్దేమో అని పరిశుద్ధాత్మ గురించి చెప్దామని చూశాడు. ఆమెను నమ్మించడానికి చేసిన ప్రయత్నం 6 నెలల్లో అవుట్. దేవుడు పిలిచాడు నన్ను. ఎంతమంది యెజబెలులు వచ్చినా ఐ డోంట్ కేర్. చాలా సందర్భాల్లో కొన్ని చోట్లకి వెళ్తాను నేను, నన్ను పిలుస్తారు. ఎందుకు నేను ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళనో తెలుసా? ఉన్నది చెప్తున్నాను ఇక్కడ. వాళ్ళు చెప్పినట్టుగా బోధించమంటారు, ఐ డోంట్ కేర్, నేను అలా బోధించను. నాకు రిస్ట్రిక్షన్ పెడతారు, మీరు ఎలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా చెప్పాలి, ఇలా చెప్పాలి. పరిశుద్ధాత్మ చెప్పిందే నేను చెప్తా, ప్రవక్త చెప్పిందే నేను చెప్తా. అవసరమైతే నేను ఎక్కడికి రాను, కానీ నాకు కలిగిన సంఘాల్లో నేను బోధించుకుంటాను, కానీ నేను కాంప్రమైజ్ అయ్యే క్వశ్చనే లేదు. కాంప్రమైజ్ అయ్యే క్వశ్చన్ లేదు కాబట్టే ఎవడు పిలిచినా నేను వెళ్ళను. నేను మనుషులకు దాసుడిగా ఉండను. ఆమేన్. నా మాట విన్నారా? కాబట్టి ఇక్కడ వారు ఏం కోరుకున్నారు తెలుసా? రాజులు కోరుకున్నారు. ఎవరిని కోరుకున్నారు? అప్పుడు సమూయేలు చెప్పాడు, అయ్యా, దేవుడు మిమ్మల్ని ఏలుతున్నాడు, దేవుడు మీకేం తక్కువ చేశాడు? పోనీ నేను ఒకవేళ ప్రవక్తగా మీకేమైనా అన్యాయం చేశానా? సమూయేలు అంటున్నాడు, మీ ఇల్లు ఏమైనా దోచుకున్నానా? మీకేమైనా నష్టం చేశానా? నా వల్ల మీకేమైనా లాస్ అయిందా? నా వల్ల మీకు ఏదైనా నష్టమైందని అడిగాడు. మాకేమి నష్టం కాలేదని ఒప్పుకున్నారు. కానీ ఆ తర్వాత సమూయేలు చెప్పాడు, మీరు రాజుని తెచ్చుకుంటే మీరే వాళ్ళకి పనివాళ్ళుగా ఉండాలా, మీ భూములను వాళ్ళని అప్పగిచ్చి వాళ్ళకి శిస్తు కట్టాలా, మీరు పంటలు పండించి రాజుకి ఇవ్వాలా, వారి రథాలు మీరు తోలాలా, వారి ఇంట్లో పనులు మీరే చేయాలా, వారిని అక్కడ కూర్చోబెట్టి అన్నీ మీరే చేయాలా, యుద్ధంలో కూడా మీరే ఉండాలా, అయినను మాకు రాజు కావాలన్నారు వాళ్ళు. ఈరోజు సంఘాలు ఏం కోరుకుంటున్నాయి? పై ఆకర్షణ కోరుకుంటున్నాయి. ఈరోజు దేవునికి స్థానం ఉందా? లౌకిక సంఘకాలాన్ని చూస్తే ఆయన గుమ్మం దగ్గరికి వెళ్ళి తలుపు తడుతున్నాడు. ఏంటి కారణం? ఈ నాయకులు ఏం చేశారు? ప్రభువుని వాక్యాన్ని ఏం చేశారమ్మా? బయటికి నెట్టివేశారు. నికోలాయితులు దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించువారు. ఈరోజు వాళ్ళు ఏం చేశారో తెలుసా? దేవుని స్థానాన్ని వారు స్వాధీనపరుచుకొని, నా మాట వింటున్నారా? దేవుని స్థానాన్ని వారు స్వాధీనపరుచుకొని దేవుణ్ణి బయటికి నెట్టేశారు. అంటే వాక్యాన్ని బయటికి నెట్టేశారు. వాక్యానికి ఇవ్వాల్సిన స్థానాన్ని వారు పాడు చేశారు. వాక్యానికి బదులుగా సిద్ధాంతాలను పెట్టుకున్నారు. ప్రజలు ఏం కోరుకున్నారు తెలుసా? మాకు రాజే కావాలి. సమూయేలు దుఃఖపడ్డాడు. దేవుని దగ్గర మొరపెడితే దేవుడు అంటున్నాడు, సమూయేలు భయపడకు, వారు నిన్ను కాదు నన్నే కోరుకోవట్లేదు. వివాహమైన స్త్రీ తన పురుషుని ఎడల నమ్మకంగా ఉన్నట్టు దేవుని పిల్లలైన వారు దేవుని వాక్యం ఎడల నమ్మకంగా ఉండాల్సింది పోయి ఐగుప్తు దాస్యంలో నుంచి తీసుకొచ్చాడు, శ్రమలోంచి తీసుకొచ్చాడు, అరణ్యములో పోషించాడు, పిల్లల్ని పెంచి ఒక జ్ఞానవంతులుగా చేశాడు. వారిని గొప్పవారిగా చేస్తే వారు అడిగారు, మాకు లోక మర్యాద చొప్పున రాజు కావాలా, సంఘ శాఖ సీడ్ కావాలా, సంఘ శాఖల వలె అలా ఇలా నడిపించబడాలా, సంఘ శాఖల వలె హంగు ఆర్భాటాలు కావాలా. బట్ దేవుడు దానికి ఒప్పుకోడు. వారు దేవుని విడిచి లోక వ్యామోహంలో పడిపోయారు. ఆమేన్. సరే, వారికి రాజు కావాలన్నాడుగా, ఇచ్చేయండి అని ప్రభువు చెప్పినప్పుడు వారు ఏం చేశారు తెలుసా? ఒక ఎత్తైన సమూయేలుని ఎన్నుకున్నారు. క్షమించాలి, సౌలుని ఎన్నుకున్నాడండి. బలాఢ్యుడు విన్నాడా? అతను భుజ స్కంధాలు మొదలుకొని క్రింది వరకు చాలా ఎత్తైన వాడు, బలమైన వాడు. కానీ దేవుడు పై రూపాన్ని చూడడు.
వారు కోరినట్టుగా, ఆమేన్, వారు కోరినట్టుగా సౌలునిచ్చాడు, కానీ ఆయన కోరినట్టుగా దావీదుని సిద్ధపరుస్తున్నాడు. ఇప్పుడు ఈ సౌలు ఏం చేశాడు? ప్రజలు కోరుకున్న రాజు. దేవుడు ఏదైతే వద్దన్నాడో ఆ పని చేసి ఏం చేశాడు? ఆ పని చేసి దేవుని కోపానికి గురి అయ్యాడు, దేవుని ఉగ్రతకు గురి అయ్యాడు. ఈరోజు దేవుని సమాజాన్ని ఈ దొంగ నాయకులు ఏం చేస్తున్నారు తెలుసా? దేవుని కోపానికి గురి చేస్తున్నారు. నా మాట అర్థం చేసుకోవాలి మీరు ఇక్కడ. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు దేవుడు సౌలుని అలా ఉంచే మరొక దాన్ని ప్రత్యేకపరుస్తున్నాడు. ఎఫెసీ కాలంలో మొదటి ప్రేమను కోల్పోతే స్మరణాన్ని సిద్ధపరిచినట్టుగా, ఆమేన్, అది కోల్పోతే మరొక దాన్ని సిద్ధపరిచినట్టుగా, అది కోల్పోతే లౌదికీయ సంఘ కాలంలో అక్కడ కూడా ఏదో గందరగోళం అయిపోతే ఈరోజు వధువును ప్రత్యేకపరుస్తున్నాడు. ఆమె ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె ఆయన గుణలక్షణాలను ప్రేమించింది. ఆమె సమాజంలో ఆయన పేరు కూడా అసహ్యమైపోయింది ఈరోజు. సమాజంలో ఆ వర్తమానం అసహ్యమైపోయింది ఈరోజు. అయితే వధువు ఆయనను కోరుకున్నది. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, ఈ యొక్క ఇజాలు ఎన్నో వచ్చాయి, కానీ ఈనాడు మలాకి 4:5 ప్రకారం, ఆమేన్, నా మాట విన్నారా? ఈ గడియకు ఒక వర్తమానికుడు వచ్చాడంటే ఏం చేస్తుంది? ఈ ప్రపంచం నమ్మట్లా. 10:7 ప్రకారం 7 ముద్రలు విప్పబడటానికి దేవుడు తన ప్రవక్తను పంపించాడు అని అంటే ఈ లోకం అర్థం చేసుకోవట్లేదు. ఎందుకంటే అది పూర్తిగా అక్రమముతో నిండిపోయింది. దేంతో నిండిపోయిందమ్మా? దేంతో నిండిపోయింది? అక్రమము విస్తరించింది. కాబట్టి ఈరోజు కార్యక్రమాల్లో ఎక్కువ శాతం ఎవరు కనబడుతున్నారు? స్త్రీలే. స్త్రీల యొక్క పాత్ర ఎక్కువైపోయింది. అతడు సేవకుడిగా ఉంటాడు, కానీ ఆమె చేస్తుంది సేవ. విన్నారా? ఎందుకంటే పౌలు గారు క్లియర్గా చెప్పాడు, పురుషుడు ఉండగా స్త్రీ అక్కడ అధికారం చేయటానికి వీల్లేదు. అప్పుడు ఏమవుతుంది? శిరస్సును అగౌరవపరిచినట్టే. ఇప్పుడు ఏమైపోయారు? నాజూకైన స్త్రీ బోధకులు ఎక్కువైపోయారు. చర్చిల్లో ఏది ఆకర్షణగా పెడితే ప్రజలు వస్తారో అదే ఆకర్షణ స్త్రీల ద్వారా పెట్టారు. 100 మంది స్త్రీలు పాటలు పాడటం, డ్యాన్స్లు వేయటం, ఎగరటం, తోకటం, పాస్టర్ అమ్మలు పెదాలకు లిప్స్టిక్లు వేయటం, చెవులకు ఊపుకుంటా తిరగటం, ఆ నాజూకైన మాటలు మాట్లాడటం, ఏదో మర్మాలు తెలిసినట్టుగా ప్రాసలో మాట్లాడటం, తీయని మాటలను వదలటం. ఓ మై గాడ్! సాతాను హవ్వను ఎలాగైతే మోసగించిందో ఈరోజు సంఘాలను మోసగించడానికి స్త్రీ బోధకులను వాడుకుంటుంది. ఈరోజు అంతా కూడా ప్రవక్త కాలంలో అన్నాడంట, ఈరోజు ప్రపంచాన్ని ఏలేటటువంటి ఒకే ఒక ఆమె ఉన్నది. ఆమె ఎవరో కాదు, స్త్రీ. స్త్రీకి సాతానుడు సర్వలోకాన్ని పడేయటానికి అధికారం ఇచ్చాడు. ఈరోజు ఈ దుష్ట యుగములో సాతాను చేత ప్రేరేపించబడిన లోక మర్యాద సంబంధమైన సంఘాలు నిజ పిల్లల్ని ఆకర్షించాలని చూస్తున్నాయి. ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుని కుమారులను నరుల కుమార్తెలు పడేసినట్టుగా ఈ అబద్ధపు సంఘాలు, మోసపూరితమైన ఆకర్షణలు కలిగిన ఈ సంఘాలు ఏం చేస్తున్నాయో తెలుసా? పేరుకు మాత్రము యేసు ప్రభు పేరు చెప్పుకొని ఎవరిని పడేస్తున్నాయో తెలుసా? దేవుని పిల్లలైన యథార్థపరులైన, ఆమేన్, యథార్థపరులైన దేవుని యొక్క సొత్తును మోసగించాలని చూస్తున్నాయి. బట్ దేవుని పిల్లలైతే, దేవుని సంఘం అయితే, దేవుని వధువు అయితే ఆమె ఏం చేస్తే తెలుసా? వాక్యముతోనే నిలబడుతుంది. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, ఆమేన్, ఈ సత్యమైన వాక్యముతో ఆమె నిలబడి హల్లెలూయా వాక్యానుసారంగా ముందుకెళ్తుంది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా విషయాలు ఉన్నాయి. దీన్ని నేను పూర్తి చేద్దాం అనుకున్నా, కానీ పూర్తి చేస్తే అసంపూర్ణంగా వినేవాళ్ళకు ఉంటుంది, పూర్తి చేస్తే మీకు అసంపూర్ణంగా ఉంటుంది. ఇది ఖచ్చితంగా బయటకు వెళ్ళాలి, ఖచ్చితంగా వినాలి. దీంట్లో కీలకమైన విషయాలు ఉన్నాయి, అవి అర్థం చేసుకోవాలి. అందుకే నేను ఇంతటితో ఇక్కడ ఆపి, ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారం కానీ
లేకపోతే మరి ఎక్కడైనా సంఘములో ఒకవేళ బోధించవలసి వస్తే ఆ రెండవ భాగాన్ని బోధించి రికార్డ్ చేసి ఆ యూట్యూబ్లో పెడతామో, వినరా? ఖచ్చితంగా దాన్ని వినటానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒక చిన్న చిన్న విషయాల్లో ఆపేయటానికి నా మనసు ఒప్పుకోక దాన్ని అలా ఉంచాను. వినరా? కాబట్టి ఇంకా శ్రేష్టమైన విషయాలు ప్రవక్త ఇందులో చెప్పాడు. ప్రవక్త చెప్పిన మాటలు ఈ కాలంతో చూస్తే 100కి 100% వాస్తవంగా ఉంది. నాకైతే భయం కూడా కలుగుతుంది. ఎలాగంటే నిలుచున్నానని తలంచువాడు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడప్పుడు మనకు అనిపిస్తుంది మనం కూడా వర్తమానంలో ఎంతోమంది పడిపోయారని తెలుసా మీకు? వర్తమానం దాని చేష్టల్లో పడిపోయారు. సంఘ శాఖలలాగా ప్రవర్తిస్తున్నారు. సంఘ శాఖల యొక్క జాడ నీడ ఈరోజు వర్తమానంలో ప్రవేశించింది. అయితే నా దగ్గర అలాంటివి రాకుండా నేను ఎన్నడూ దేవునికి కృతజ్ఞుడనై ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ప్రియ సంగమా, దేవుని పిల్లలారా, మీరు జాగ్రత్తగా గమనించాల్సిన, మెలకువతో ఉండాల్సిన సమయం ఇదే. ఎత్తబాటుకు దగ్గర పడుతున్న సమయం ఇదే. అలాగే గలిబిలి బోధలు వచ్చుతున్న సమయం ఇదే. మోసపూరితమైనవి వస్తున్న సమయం ఇదే. బహు జాగ్రత్తగా వాక్యము యందు మెలకువగా ఉండి ఈ ఘటమును కాపాడుకుంటూనే నీ ఆత్మను కాపాడుకొని ప్రభు పిలిచినప్పుడు ఒకవేళ వెళ్ళిపోవటం, లేకపోతే మధ్యాకాశంలో ప్రభువుని కలుసుకోవటం, దానికోసం బహు జాగ్రత్తగా ఈ ఘటమును కాపాడుకోవాలి. నీ పునాది కరెక్ట్గా లేకపోతే తర్వాత మరలా నువ్వు ప్రయత్నిస్తే చేయలేవండి. చాలామందిలో విశ్వాసాన్ని నింపాలని చూసిన తావులేదు. డాక్టర్లకున్న స్థానం, డబ్బుకున్న స్థానం, శరీరానికి ఉన్న స్థానం, వాళ్ళు బతికించాలి, ఏదో భౌతికంగా అయినా బతికించాలని నేను ఎంత ప్రయత్నం చేసినా ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇది దేవుని ఉగ్రతనేమో. నా మాట అర్థమవుతుందా మీకు? దేవుడు వారికి ఎడల వారు చేసిన పాపాలకి శాపాలకి గుర్తులుగా అదిగో ఆమెననేవాడు కూడా ఉన్నాడు. దేవుడు శిక్షను పంపాడేమో ఆ దేహం, మన దేహంతో చేసిన దానికి. ఎక్కడో అనుకుంటారు, ఇక్కడ కూడా అనుభవించాలి సంపతో. ఇక్కడ సంపద ఆమెను అంటున్నాడు కాబట్టి సంపదని అంటున్నాను. ఫైనల్గా జాగ్రత్త. క్రీస్తు యేసులోనికి మనం ప్రవేశిస్తే మన పాత జీవితానికి సమాధి చేయాలి, పాత జీవితానికి విడాకులు ఇవ్వాలి, క్రీస్తుతో కలిసి నడవాలి, పాత పులిపిండి తీసేయాలి, పాత స్థితికి వీడ్కోలు పలకాలి, క్రీస్తుతో మనం జతకట్టాలి, వాక్యంతో జతకట్టాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, బోధించడం మాత్రమే కాదు కానీ బోధ ప్రకారం జీవించటానికి నీ కృప దయచేయనైనా. దాన్ని ఇంకా లోతుకు తీసుకెళ్ళాలని ప్రయత్నిస్తున్నాను. కానీ ప్రభా, ఇప్పుడున్న వాతావరణం, ఇప్పుడున్న పరిస్థితి, ఈ వేడి వాతావరణంలో నీ బిడ్డలు కొంచెం ఇబ్బందిగా ఉన్నారు కనుక ప్రభు చిత్తమైతే, ప్రభా నీ చిత్తమైతే నైనా మరొకసారి మేము కూడుకున్నప్పుడు నైనా మరిన్ని విషయాలను ఇంకా లోతుగా పరిశీలన చేయడానికి సహాయం చేయి. కేవలం పరిశీలించడం, బోధించడం కాదు కానీ మమ్మల్ని మేము కూడా సరి చేసుకోవడానికి సహాయం చేయి. ప్రభా, చేరువచ్చిన నీ బిడ్డలందరినీ దర్శించండి. అలాగే ప్రభు, సాయంకాలం జరిగే కూడికలో మీరు ఉండండి. అలాగే నాయన ఇదిగో చేరువచ్చిన నీ బిడ్డలందరినీ దీవించండి. కాన్ఫరెన్స్లో ఉన్న వారిని దీవించండి. రికార్డ్ చేయబడి ఎక్కడికైతే వెళ్తుందో నాయనా వారిని ఆలోచింప చేయండి నాయన. ప్రస్తుతం ఎక్కడ మోసపోతున్నారో, ఎక్కడ పడిపోతున్నారో, ఎక్కడ తప్పిపోతున్నారో వారి గుర్తెరగటానికి సహాయం చేయి ప్రభువా. ఆయన మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావం నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను. ఆమేన్.